నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరః సిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యాబలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః త్వత్ప్రేయసశ్రవణయోరమృతాయమానాం తుల్యాం త్వదీయమణినూపురసింజితానాం గోదే త్వమేవ జనని త్వదభీష్టవార్హాం వాచం ప్రసన్నమధురాం మమ సంవిధేహి. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రతం ప్రారంభమై నేటికి 12వ రోజు. ఆండాళమ్మవారు గోపిక సుప్రభాత క్రమంలో 7వ గోపికకి సుప్రభాతం పాడుతున్నారు. వారి పాసురంలో ఉండే విశేషాన్ని, 7వ గోపిక యొక్క వైభవాన్ని యథావకాశం మనం శ్రవణం చేయడానికి ప్రయత్నం చేద్దాం. నిన్నటి పాసురం, ఇవాల్టి పాసురం, ఈ రెండిటికి ఒక పోలికుంది అని నిన్ననే మీకు మనవి చేశాను. నిన్నటి పాసురంలో నిద్రలేపబడినటువంటి గోపిక స్వవర్ణ ఆశ్రమ ఉచితమైనటువంటి కర్మలని చక్కగా అనుష్ఠించి భగవంతుడి యొక్క కటాక్షాన్ని పొందినటువంటి ఒక గొప్ప సోదరుడి యొక్క సోదరి అని, లేకపోతే అలాంటి గొప్ప వైభవం కలిగినటువంటి ఒకానొక వంశానికి ఆవిడ బంగారు తీగలాంటిది అని నిన్న ఆండాళమ్మవారు తెలియజేశారు. వాళ్ళ పాసురంలో నిద్రలేపబడేటటువంటి గోపిక చాలా గొప్ప వైభవం కలిగినటువంటి ఆమె. నిన్నటి గోపిక యొక్క సోదరుడికి, ఇవాళ గోపిక యొక్క సోదరుడికి, ఇవాళ గోపికలు ఇవాళ పాసురంలో నిద్రలేపబడే గోపికకి ఒక సోదరుడు ఉన్నాడు అని పాసురంలోనే మనకి స్పష్టంగా తెలియజేస్తున్నారు. అలాంటి గొప్ప వైభవం కలిగినటువంటి మహానుభావుడైనటువంటి వ్యక్తికి సోదరీనే అని చెబుతున్నారు. ఆ మహానుభావుడు ఎంత గొప్పవాడంటే నచ్చల్వన్ తంగాయ్ అని గొప్ప సంపద కలిగినటువంటి మహానుభావుని యొక్క సోదరి అని ఇవాళ నిద్రలేపబడేటటువంటి అమ్మాయిని మహానుభావుని సోదరి, గొప్ప సంపద కలిగినటువంటి మహానుభావుని సోదరి అని సంబోధిస్తున్నారు. ఆయన సంబంధంతో ఈవిడ వైభవాన్ని చెబుతున్నారు. ఇవాల్టి పాసురం కూడా విశేషమైనటువంటి పాసురం. శ్రీపెరుంబూదూర్ మొదలైన కొన్ని దివ్యదేశాల్లో ఈ పాసురం విశేషమైనటువంటి పాసురం. అలాగే 7వ పాసురం కీసికీసు అనేటటువంటి పాసురం కూడా విశేషమైన పాసురం. కీసికీసు, కనత్తెళం, ఈ 2 పాసురాలు శ్రీపెరుంబూదూరులో విశేషం. అలాగే నరసాపురంలో కూడా విశేషమే. ఎందుకు ఈ పాసురం కూడా విశేషం, ఆ పాసురం ఎందుకు విశేషం ఆ రోజునే నేను 7వ పాసుర ఉపన్యాస సమయంలో మీకు మనవి చేశాను. భగవద్రామానుజ వైభవాన్ని ఆ పాసురం తెలియజేస్తోంది అని. ఆ కారణం చేత ఆ క్షేత్రంలో భగవద్రామానుజులు అవతరించినటువంటి శ్రీపెరుంబూదూరు అనేటటువంటి క్షేత్రంలో ఆ పాసురాన్ని 2 సార్లు సేవిస్తారని, ఆ క్షేత్రాన్ని అనుసరించి కార్యక్రమాలు జరుపుకునేటటువంటి నరసాపురం క్షేత్రంలో అది భూతపురి, ఇది అభినవ భూతపురి కనుక ఇక్కడ కూడా 2 సార్లు అనుసంధానం చేస్తారని నేను మనవి చేశాను. ఈ పాసురం కూడా అలాగే అనుసంధానం చేయబడుతుంది. 2 సార్లు అనుసంధానం చేయబడుతుంది. సేవాకాలంలో 2 సార్లు అనుసంధానం చేయబడుతుంది. విశేషమైనటువంటి పాసురంగా భావింపబడి ఇవాళ పాసురంలో విశేషమైన ప్రసాదం కూడా పెరుమాళ్ళకి నివేదన చేస్తారు. ఏమిటండి ఈ పాసురంలో ఉండే విశేషం అంటే, ఈ పాసురంలో కూడా
భగవద్ రామానుజ వైభవాన్ని అండాళమ్మ వారు చెబుతున్నారు అని నచ్చల్వన్ తంగాయ్ అనేటటువంటి ఆ యొక్క సంబోధన భగవద్ రామానుజుల సోదరి అయినటువంటి ఆండాళమ్మ వారి వైభవాన్ని తెలియజేస్తోంది అని మనకి పెద్దల యొక్క నిర్వాహం. కొన్ని విషయాలు గ్రంథస్థంగా మనకు కనపడవు, కానీ పెద్దలు పరంపరగా అనుగ్రహించేటటువంటి అర్థాలు ఏవైతే ఉంటాయో ఆ అర్థాలు పరంపరగా వస్తాయి తప్ప గ్రంథస్థంగా కనపడవు. అలా పరంపరగా ఉపదేశ రూపంలో ఆచార్య అనువర్తన ద్వారా లభించేటటువంటి రహస్య అర్థాలలో ఇది కూడా ఒకటన్నమాట. భగవద్ రామానుజ సోదరి అని పిలుస్తున్నారు అని నచ్చల్వన్ తంగాయ అని గొప్ప సంపద కలిగినటువంటి వారు భగవద్ రామానుజులే. రామానుజులకు ఉండేటటువంటి సంపద ఏమిటంటే తిరుమల యొక్క కైంకర్యం. పరమపదం నుంచి ఇక్కడికి వేయించేసినటువంటి మహానుభావులు రామానుజులు. పరమపదంలో ఏ కైంకర్యం అయితే చేస్తున్నారో అదే కైంకర్యం ఇక్కడ కూడా చేయడానికి పరమాత్మ వారిని అవతరింపజేశాడు అని, అలాగ పరమాత్మ యొక్క ఆజ్ఞతోటి ఈ లోకంలో అత్యామూర్తిగా ఉండేటటువంటి తిరుమాళ్ళకి కైంకర్యం చేయడం కోసం భగవద్ రామానుజాచార్యులు అవతరించారు అని మనకి వారి యొక్క వైభవాన్ని తలచుకుంటే తెలుస్తుంది. భగవద్ రామానుజాచార్యులు వారు వారి జీవిత కాలంలో అనేక దివ్య దేశాన్ని దర్శించడం, ఆ దివ్య దేశాల్లో ఉండేటటువంటి ఆచార వ్యవహారాన్ని దిద్దుబాటు చేయడం, ఆ దివ్య దేశంలో ఉండేటటువంటి తిరుమలకు ఉత్సవాదులు సక్రమంగా జరిగేటట్టు దిద్దుబాటు చేయడం అనేది మనకి వారి చరిత్రని పరిశీలిస్తే మనకు తెలుస్తుంది. అలా అత్యామూర్తిగా ఉండేటటువంటి తిరుమల యొక్క కైంకర్యంలో తలమునకలైనటువంటి మహానుభావులు భగవద్ రామానుజులు అని, అలాంటి రామానుజుల యొక్క సోదరి వాళ్ళు పాసనంలో నిద్రలేపడుతున్న గోపికని, ఈవిడ సాక్షాత్తు ఆండాళమ్మవారే అని మనకి పెద్దలు తెలియజేస్తున్నారు. ఆండాళమ్మవారి యొక్క అష్టోత్తరంలో యతిరాజ సహోదరియై నమః అని ఒక నామం ఉంటుంది. అలాగే భగవద్ రామానుజుల వారి అష్టోత్తరంలో గోదాగ్రయాయ నమః అని ఒక నామం ఉంటుంది. ఆండాళమ్మ వారి అష్టోత్తరంలో ఉండేటటువంటి యతిరాజ సహోదరియై నమః అనేటటువంటి నామానికి యతిరాజుల వారికి అంటే రామానుజుల వారికి సోదరి అయినటువంటి ఆండాళమ్మ కొరకు నమస్కారము అని అర్థం. అలాగే రామానుజ అష్టోత్తరంలో ఉండేటటువంటి గోదాగ్రజాయ నమః అనేటటువంటి నామానికి గోదమ్మ వారికి అన్నగారైనటువంటి రామానుజుల కొరకు నమస్కారము అని అర్థం. భగవద్ రామానుజులకి గోదాగ్రజులు అనేటటువంటి ఒక నామం ఉన్నదని వారి యొక్క చరిత్రని మనం పరిశీలించినప్పుడు, ఆండాళమ్మ వారి చరిత్రని పరిశీలించినప్పుడు మనకి ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. అలాంటి గోదాగ్రజులైనటువంటి భగవద్ రామానుజులనే ఈ పాసురంలో నచ్చల్వన్ అని గొప్ప సంపద కలిగినటువంటి వారిని సంబోధిస్తున్నారు అని పెద్దల యొక్క నిర్ణయం. అలాంటి ఒక గొప్ప కైంకర్య నిష్ట కలిగినటువంటి మహానుభావుని, ఆ మహానుభావుడి యొక్క సోదరిని ఇవాళ పాసురంలో నిద్ర లేపుతున్నారు. ఈ మహానుభావుడు ఎలాంటి వాడంటే పెరియాళ్ళు వారి తిరుమొழிలో ఒక పాసురాన్ని అందించారు. కృష్ణ పరమాత్మ వెనకాల ఉండి కైంకర్యం చేసేటటువంటి ఒక మహానుభావుడు అన్నట్టు. రామావతారంలో రామచంద్రుడి వెనకాల ఉండి రామచంద్రుడిని అనుసరించి నగరవాసమైనా వనవాసమైనా ఆయన్ని అనుసరించి ఉండి ఆయన సకల విధమైనటువంటి సేవలు చేసినటువంటి లక్ష్మణస్వామి లాంటి వాటిన ఆయన ఎలా అయితే శ్రీరామచంద్రుడికి సకల విధమైన సేవలు చేశాడు, అలాగే ఈయన కృష్ణ పరమాత్మ కూడా ఉండి ఆయన సకల విధమైన సేవలు చేశాడు అని
పెరియాళ్ళ వారు తన యొక్క పాసురంలో అందించారు. సురుహయం తిరివిల్లుం చెండుహోలం నేరాడయం తోడన్మార్ కొండోడ. సురిహయం అంటే చురకత్తె, పరమాత్మ చురకత్తె, ఆయన ఉపయోగించేటటువంటి ఒక కత్తె అనమాట. ఆ చురకత్తె. తెరివిల్లుం ఒక విల్లు, చెండుహోలం ముళ్ళకర్ర ఒకటి, నేరాడయం పైన వేసుకునేటటువంటి పై వస్త్రం ఉత్తరీయం ఒకటి. వీటన్నిటినీ ఈ కుర్రాడు మోస్తూ వచ్చేవాట. తోజన్మార్ కొండోడ, కృష్ణ పరమాత్మ నడుస్తూ ఉంటే ఆయన నడకను అందుకోలేక ఈ కుర్రాడు వెనకాల పరిగెత్తుతూ ఉండేవాడు. కృష్ణ పరమాత్మకి సంబంధించినటువంటి సంభారాలన్నిటినీ మోస్తూ కృష్ణ సేవలో నిమగ్నమైనటువంటి ఒకానొక మహానుభావుడైనటువంటి గోపకుడైన రామావతారంలో శ్రీరామచంద్రుడికి సంబంధించినటువంటి సకల సామగ్రిని, ఆయన యొక్క ధనుర్బాణాన్ని మోస్తూ ఎలా అయితే లక్ష్మణ స్వామి ఆయన్ని వెన్నంటి ఉన్నాడో, అలాగే కృష్ణావతారంలో కృష్ణ పరమాత్మ యొక్క సకల సామగ్రిని మోస్తూ ఆయన వెన్నంటి ఉన్నటువంటి ఒకానొక మహానుభావుడు. కృష్ణ పరమాత్మ వెనకాలే ఉండడం చేత ఈయన ఇంటి దగ్గర పనేది ముట్టుకునేవాడు కాదుట. నిన్నటి పాసురంలో అయితే ఆ గోవుల యొక్క పాలనన్నిటినీ పితికేటటువంటి, గోపాలన చేసేటటువంటి ఒక గొప్ప సమర్థుడైనటువంటి వాడు అన్నారు. వాళ్ళ పాసురంలో కృష్ణ పరమాత్మ సేవ చేయడంలో తలమునకలైపోయి ఇంటి పనులన్నిటినీ మరిచిపోయి వదిలిపెట్టేసినటువంటి ఒకానొక సోదరుడు, భగవత్ కైంకర్యంలో ఉండేటటువంటి మహానుభావుడు. నిన్నటి పాసురంలో చెప్పబడినవాడు కర్మయోగనిష్ఠుడు. భగవదర్పణ బుద్ధితోటి కర్మల్ని చేసి తద్వారా పరమాత్మ యొక్క కటాక్షం పొందినటువంటి వాడు నిన్నటి పాసురంలో లేపబడిన గోపిక యొక్క సోదరుడు. ఇవాళ పాసురంలో లేపబడిన గోపి యొక్క సోదరుడు ఎలాంటి వాడంటే, భగవత్ కైంకర్యంలో ఉండి గృహకృత్యాల్ని, ఇంటి పనుల్ని పూర్తిగా వదిలిపెట్టి భగవత్ సేవలో తలమునకలయ్యేటటువంటి మహానుభావం. అంటే వాళ్ళ కర్మలను అనుసరిస్తూ ఆచరిస్తూ భగవత్ సేవ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలా కాక వారి కర్మలన్నిటినీ తీసి పక్కన పెట్టి భగవత్ సేవకే ప్రాధాన్యం ఇచ్చి భగవత్ కైంకర్యంలో తలమునకలై ఉండేటటువంటి వారు కొంతమంది ఉంటారు. ఈ రెండో కోటికి చెందినటువంటి మహానుభావుడు ఈయన. లక్ష్మణస్వామి శ్రీరామచంద్రుడిని అనుసరించి సకల విధమైన సేవలు చేశాడు అంటే ఆయన ఏం చేశాడు? ఇంటి దగ్గర ఉండేటటువంటి సకల కార్యాన్ని వదిలిపెట్టి, గృహకృత్యాలన్నిటినీ వదిలిపెట్టి రామచంద్రుడితో కూడా వచ్చి రామచంద్రుడు సేవలు చేశాడు. అలాగే ఈయన చేస్తున్నాడు. మరి ఇలా చేస్తే ఆ కర్మల్ని వదిలిపెట్టడం చేత కర్మలోపం కలుగుతుంది కదా. అంటే భగవత్ కైంకర్యంలో ఉండి తాము చేయవలసినటువంటి నిత్య నైమిత్తికాది కర్మల్ని వదిలిపెట్టినా ఆ కర్మలోపం అనేటటువంటి దోషం కలగనే కలగదు అని శాస్త్రం చెబుతున్నాను. లీలాసుక మహర్షి అని ఒక మహానుభావుడు చెప్పారు. ఓ సంధ్యావందనమా, నీకు దాసోహం, నువ్వు జాగ్రత్తగా పుస్తకాల్లో మాత్రం ఉండి. ఓ స్నానమా, నీకో నమస్కారం అని పితృదేవతల యొక్క తర్పణ విధులారా మిమ్మల్ని నేను ఆచరించలేకపోతున్నాను, నన్ను క్షమించండి అని చెప్పారు. సంధ్యావందన భద్రమస్తు భవతే, భో స్నాన తుభ్యం నమః, భో దేవాః పితరశ్చ తర్పణ విధౌ నాహం క్షమక్షమ్యతాం. సంధ్యావందనం, ఓ సంధ్యావందనమా, నువ్వు భద్రంగా ఉండుగాక. ఓ స్నానమా, నీ కొరకు నమస్కారము. దేవతర్పణాలు, పితృదేవత తర్పణాలు, దేవతా తర్పణాలు, పితృదేవత తర్పణాలు, ఆ విధులు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఒక నమస్కారం. మీరు క్షమించండి నన్ను,
నేను మిమ్మల్ని ఆచరించలేకపోతున్నాను అన్నారు. మరి ఆచరించలేకపోతే కర్మలోపం వస్తుందిగా, తద్వారా దోషం వస్తుందిగా, దానివల్ల పాపం వస్తుందిగా. ఎందుకు ఆచరించలేకపోతున్నాను? పరమాత్మ యొక్క సేవలో ఉండి పరమాత్మ సేవయే పరమార్థం అనుకుని ఆ పరమాత్మ సేవలో తలమునకలై ఉండడం చేత వీటిని ఆచరించడానికి తగినటువంటి సమయం చిక్కక వీటిని ఆచరించడం లేదు. అలా గనక ఎవరైతే పరమాత్మ యొక్క కైంకర్యంలో ఉండి తాము చేయవలసినటువంటి నిత్య నైమిత్తికాది కర్మల్ని చేయలేకపోతే, ఆచరించలేకపోతే మరి వాళ్ళకి దోషం వస్తుందా అంటే రాదుట. పరమాత్మ ఏం చేశాడంటే 3 కోట్ల మంది మహర్షుల్ని ఏర్పాటు చేశాక, ఏర్పాటు చేసి ఇలాగ తన సేవలో ఉండి తాము చేయవలసిన నిత్య నైమిత్తికాది కర్మల్ని ఎవరైతే ఆచరించలేకపోతున్నారో వారికి సంబంధించినటువంటి నిత్య నైమిత్తికాది కర్మల్ని ఆచరించడం కోసంగా 3 కోట్ల మంది మహర్షులను ఏర్పాటు చేశారట. ఈ మహర్షులందరూ వీళ్ళ యొక్క కర్మలన్నీ చేసి ఆ కర్మల యొక్క ఫలాలు వీళ్ళకి అర్పిస్తారట. మత్కర్మ కుర్వతాన్లోకే కర్మలోపో భవేజ్యది తత్కర్మని ప్రవర్తంతే తిస్రకోట్యో మహర్షయ. నేను ఈ కర్మ చెయ్యలేదు కనుక నాకు దోషం వస్తుందనే భయం నాకు లేదు. ఎందుకు లేదు? నా యొక్క నిత్య నైమిత్తికాది కర్మలు అంటే నేను ఏవైతే ఆచరించలేకపోయినటువంటి నిత్య నైమిత్తికాది కర్మలని చేయడం కోసం పరమాత్మ మహర్షులను ఏర్పాటు చేశారు. వాళ్ళు ఆచరిస్తారు, నేను తిరుమల యొక్క కైంకర్యంలో ఉంటాను. ఇలా ఉంటుందా అంటే ఒక లౌకికమైన ఉదాహరణను మనం తెలుసుకుంటే మనకు అర్థం అవుతుంది. ఓ ఉద్యోగస్తుడు ఉన్నాడు, ఓ కలెక్టర్ గారే ఉన్నారు అనుకుందాం. ఆయనకి డ్యూటీ ఉంటుంది. ఉదయం ఏదో 9 గంటలకు ఆఫీస్కి వెళ్ళాలి, 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా వారికి ఆఫీస్ డ్యూటీ ఉంటుంది. ఆ రోజున ముఖ్యమంత్రి గారు వస్తున్నారు అనుకోండి, అంటే ప్రధానమంత్రి గారు వస్తున్నారు అనుకోండి, రాష్ట్రపతి వస్తున్నారు అనుకోండి, అప్పుడు ఈయన డ్యూటీకి వెళ్తాడా? వెళ్ళా. డ్యూటీ ఎగ్గొట్టి వీళ్ళ యొక్క సేవలో ఉంటాడు. అదేమిటండి మరి డ్యూటీ ఎగ్గొడితే లీవ్ పెట్టాలి కదా అంటే ఏమంటారో తెలుసా అండి? దాన్ని ఓడి అంటారు. ఓడి అంటే ఆన్ డ్యూటీ అని అర్థం. ఈయన డ్యూటీకి వెళ్ళకపోయినా, ఆ డ్యూటీకి సంబంధించినటువంటి ఒక్క ఫైలు మీద సంతకం పెట్టకపోయినా, కనీసం తన యొక్క అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం పెట్టకపోయినా, ఆయన ఈ అధికారుల యొక్క సేవలో ఉంటే, ఇప్పుడు ఆయన అక్కడ సంతకం పెట్టలేదనో, ఆయన ఆ డ్యూటీ చేయలేదనో ఆయనని శిక్షించేటటువంటి అవకాశం ఉండనే ఉంటుంది. ఆయనకు ఆబ్సెంట్ వేసేటటువంటి అవకాశం ఉండనే ఉంటుంది. ఒక లౌకికమైనటువంటి విషయంలోనే ఇలా ఉన్నప్పుడు ఉభయ విభూతి నాథుడైనటువంటి పరమాత్మ, అలాంటి పరమాత్మ యొక్క కైంకర్యంలో తలమునకలై ఉండేటటువంటి వారు చేయవలసినటువంటి నిత్య నైమిత్తికాది కర్మలు చేయకపోతే మరి దోషం వస్తుందండి? రాదండి అంటే రానే రాదు. దేవాదిదేవుడైనటువంటి పరమాత్మ యొక్క కైంకర్యంలో తలమునకలై వీరు ఉండడం చేత ఆ పరమాత్మ ఆజ్ఞారూపంగా ఉండేటటువంటి ఈ నిత్య నైమిత్తికాది కర్మలు చేసినా చేయకపోయినా పరమాత్మ ఆగ్రహించడు. వీళ్ళ విషయంలో అనుగ్రహాన్నే చూపిస్తాడు, తన కైంకర్యంలో ఉన్నారనేటటువంటి ఉద్దేశంతో. అలాంటి ఒకానొక సంపద కలిగినటువంటి ఒక సోదరుడు ఉన్నాడు. భగవత్ కైంకర్యం అనేటటువంటి ఒక గొప్ప సంపద కలిగినటువంటి సోదరుడి యొక్క చెల్లెల్ని ఇవాళ పాసురంలో నిద్రలేపుతూ నచ్చల్వన్ తంగాయ్ అని పిలుస్తున్నారు. ఈ విషయాన్ని మనకి కృష్ణ పరమాత్మని రోటికి కట్టినటువంటి వృత్తాంతం ద్వారా తెలియజేస్తున్నారు. కృష్ణ పరమాత్మని యశోదమ్మ రోటికి కట్టేసి, నీకు చేతనైతే ఇప్పుడు వెళ్ళవయా అని అదిలించి అప్పుడు వెళ్ళి తన ఇంటి పనులన్నీ చేస్తుంది అని మహర్షి చెప్పాడు. ఇత్యుక్త్వా
సాచకార నిజం కర్మ కుటుంబిని అని ఆమె ఇంటి పనులన్నీ కృష్ణ పరమాత్మ రోటికి కట్టేసి చేస్తుంది. ఈయన ఉంటే చేయనివాడు కదా, మరి ఆయన ఉంటే ఆయన సేవలో ఉండాలి తప్ప మిగిలినటువంటి కార్యక్రమాల్లో కనుక మనం ప్రవర్తిస్తే ఆయన ఒప్పుకోడు. అందుకే ఆయన రోటికి పెట్టి ఆవిడ పనులన్నీ చేసుకుందండి, గృహకృత్యాలన్నీ నెరవేర్చుకుందండి అని చెప్పారు. అంటే ఏమిటి అర్థం అంటే, ఇది దివ్య దేశాల్లో పెరుమాళ్ళ కైంకర్యంలో ఉండేటటువంటి పెద్దల యొక్క ఆచారాన్ని తెలియజేస్తోంది అని అక్కడ ఆచార్యులు వారు వ్యాఖ్యానాన్ని మనకు అందించారు అద్భుతమైనటువంటి రీతిలో. అంటే పెరుమాళ్ళ యొక్క ఉత్సవం జరుగుతున్నప్పుడు ఆ ఉత్సవ కైంకర్యంలో ఉండేటటువంటి పెద్దలు వారు చేయవలసినటువంటి నిత్య నైమిత్తిగాది కర్మలు ఏవైతే ఉంటాయో ఆ నిత్య నైమిత్తిగాది కర్మలు చేయకుండా ఆ పెరుమాళ్ళ యొక్క ఉత్సవంలోనే పాల్గొనాలి. పెరుమాళ్ళ ఉత్సవం పూర్తయిన తర్వాత పెరుమాళ్ళు తిరిగి మూలస్థానంలోకి, అంటే మూలవర్ల యొక్క సన్నిధిలోకి వేయించేసిన తర్వాత, తమ సన్నిధిలోకి వేయించేసిన తర్వాత అప్పుడు వచ్చి వీరు చేయవలసినటువంటి నిత్య నైమిత్తిగాది కర్మలు ఏవైతే ఉంటాయో ఆ కర్మలు వాళ్ళు ఆచరించాలి. సమయం దాటిపోయిందని అనుకోవాల్సిన అవసరం లేదు. పెరుమాళ్ళ సేవలో ఉండడం చేత వీళ్ళకి ఆ ఎగ్జంప్షన్ ఉంది అని అక్కడ ఇగో యశోదమ్మ కృష్ణ పరమాత్మని రోటికి కట్టి తన పనులు తాను చేసుకుంటోంది అంటే ఎలా చేసుకుంటోంది అంటే, దివ్య దేశాల్లో ఉండేటటువంటి పెద్దలు పెరుమాళ్ళ యొక్క ఉత్సవంలో పాల్గొని ఆ ఉత్సవం పూర్తయిన తర్వాత పెరుమాళ్ళు తిరిగి సన్నిధిలోకి వెళ్ళిన తరువాత వచ్చి తమ యొక్క నిత్య నైమిత్తిగాది కర్మలు చేసుకున్నట్టుగా అని అర్థాన్ని అక్కడ మనకి అనుగ్రహించారు. అలాంటి ఒక గొప్ప సంపద కలిగినటువంటి సోదరుడు కలిగినటువంటి ఆమె అని ఈ అమ్మాయి యొక్క వైభవాన్ని ఆ సోదరుడి ద్వారా మనకి తెలియజేస్తున్నారు. ఈ సోదరుడు పెరుమాళ్ళ కైంకర్యంలో ఉండడం చేత నిన్నటి ఆయన గోవుల యొక్క పాలన్నీ పితికేశాడు. ఇవాళ ఆయన గేదెలు ఈయనకి, నిన్న గోవులు ఇవాళ గేదెలు. ఈ గేదెల యొక్క పాలు ఈయన తీయకపోవడం చేత, పరమాత్మ వెనకాలండి పరమాత్మ సేవలో ఉండి ఈ గేదెలను ఉపేక్షించడం చేత ఈ గేదెలు తెల్లవారిపోయింది, పాలు తీయకపోతే ఆలస్యం అయిపోయింది. ఆలస్యం అయిపోవడం చేత ఆ దూడల్ని తలచుకొని పొదుగు నుంచి పాలని ధారాపాతంగా కురిపించేస్తున్నాయి అని, అలా తాను చేయవలసినటువంటి నిత్య కర్మను ఉపేక్షించినటువంటి ఒకనొక మహానుభావుడు, ఆ మహానుభావుడి యొక్క సోదరి వాళ్ళు నిద్రలేపబడుతోంది అని తెలియజేస్తున్నారు. పాసురాన్ని మనం అనుసంధానం చేసి పాసురంలో ఉండేటటువంటి విశేషాన్ని యథావకాశం మనం శ్రవణం చేయడానికి ప్రయత్నం చేద్దాం. కనత్తెళం కత్తెరుమై కన్నుక్కిరంగి నినైత్తు మురవడియే నింద్రుపాల్ సోర நனைத்தெல்லம் சேராக்கும் நச்சல்வந்தங்காய் பனித்தலை வீழனின் வாசல் கடபத்தி சினத்தினால் தென்னிலங்கை கோமானச்சத்த மனத்துக்கினியானை பாடவும் நீ வாய் திறவாய் இனித்தான் எழுந்திராய் ஈசென்ன பெருரக்கம் அனைத்தில்லத்தாரும் அறிந்தி ఏలోరెంపావాయ్. వాళ్ళ పాసురంలో ఇంకో విశేషం కూడా ఉంది. ఏమిటా విశేషం అంటే, రామావతార వైభవాన్ని వాళ్ళ పాసురంలో మనకి తెలియజేస్తున్నారు. మన ఆ సందర్భం వచ్చినప్పుడు ఆ వైభవాన్ని కూడా మనం విందాం. ముందుగా ఈ అమ్మాయిని సంబోధిస్తున్నారు. ఏమని సంబోధిస్తున్నారంటే, కనెత్తి ఇళం కత్తెరుమై కన్నుక్కిరంగి நினைத்து முளவடியே நின்னுபால் சோர நனத்தி எல்லம் சேராக்கும் நச்சல் வந்தங்காய். கனத்தி இளங் கத்தெருமை கண்ணுக்கிறங்கி நினத்தி முளவடியே நின்று பால் சோర. ఎరుమై అంటే గేదెలు. ఈ గేదెలు ఎలాంటివంటే చిన్న చిన్న దూడలతోటి కూడి ఉండేటటువంటి గేదెలు.
ఈ గేదెలు అరుస్తున్నాయిట. అరుస్తూ కనత్తి అరుస్తూ ఇళంకత్తెరుమై, చిన్ని దూడలు కలిగినటువంటి లేత దూడలు కలిగినటువంటి ఆ గేదెలు కన్నుక్కి ఇరంగి, ఆ దూడల్ని తలుచుకుని ఆ దూడల కోసం భావన చెందుతూ కరిగిపోయి నేనైతే ఆ దూడల్ని తలుచుకుని మొలవడియే తమ యొక్క పొదుగు ద్వారా నిన్ని పాల్సోరా, విచ్ఛేదం లేకుండా ధారాపాతంగా పాలను కురిపించేస్తున్నాయి. అలా కురిపిస్తూ ఉంటే ననత్తి ఇల్లం చేరాక్కం నచ్చల్వంతంగా, ఆ అమ్మాయి యొక్క ఇల్లంతా బురద అయిపోయింది. అలాంటి ఇల్లంతా బురద అయిపోయినటువంటి ఇలాంటి గేదెలు కలిగినటువంటి ఒక గొప్ప వైభవం కలిగినటువంటి మహానుభావుని యొక్క చెల్లెలా అని సంబోధన చేస్తున్నారు. కనత్తి ఇళం కత్తెరుమై, ఇక్కడ చెప్పబడినటువంటి గేదెలు ఉన్నాయి చూచారా, ఈ గేదెల యొక్క ఔదార్యం ఎలా ఉందంటే అమ్మవారి యొక్క ఔదార్యంగా ఉంది అని చెబుతున్నారు. లక్ష్మీ అమ్మవారి యొక్క ఔదార్యం ఎలాంటిదే, ఈ గేదెల యొక్క ఔదార్యం కూడా అలాంటిది అంటున్నారు. ఎరుమై అని అనడం చేత ఇక్కడ అమ్మవారే చెప్పబడుతోంది అని మన పెద్దలు నిర్ణయం చేశారు. ఎరుమై అంటే గేదెకి మహిషి, మహిషము మహిషి అని. మహిషం అంటే దున్నపోతు, మహిషి అంటే గేదె. మహిషి అని ఎవరినంటారంటే మహారాజు గారితోటి పట్టాభిషేకం పొందినటువంటి ఆవిడకి మహిషి అని పేరు. కృతాభిషేక మహిషి అని మహారాజు గారితోటి పట్టాభిషేక సమయంలో ఎవరైతే కూర్చుంటారో, ఎవరైతే ఆయనతో పాటుగా పట్టాభిషేకాన్ని పొందుతారో ఆవిడికి మహిషి అని పేరు. పరమాత్మకు అనేక మంది దేవేర్లు ఉన్నారు, 16,000 మంది గోపికలు ఉన్నారని కృష్ణావతారంలో. అలాగే పరమాత్మకి శ్రీదేవి, భూదేవి, నీలాదేవి, గోదాదేవి మొదలైనటువంటి దేవేర్లు ఉన్నారు. వీరందరిలోకి ప్రధానమైనటువంటి ఆవిడ ఎవరు? లక్ష్మీదేవి. ఆవిడికి పట్టమహిషి అని, శ్రీరంగ రాజమహిషీం శ్రీయం ఆశ్రయామహ అని పరాశర భట్టారకులు తెలియజేశారు. శ్రీరంగ రాజమహిషి, శ్రీరంగరాజుకి మహిషివమ్మ నువ్వు, పట్టమహిషివమ్మ నువ్వు, శ్రీయం సాక్షాత్ లక్ష్మీదేవి అమ్మ నువ్వు, అట్టి నిన్ను మేము ఆశ్రయించుతున్నాము అని అమ్మవారి యొక్క వైభవాన్ని తెలియజేశారు. ఏరుమై అనగానే లక్ష్మీ అమ్మవారు అని అర్థం. ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క గొప్పతనాన్ని, లక్ష్మీ అమ్మవారి యొక్క దయా వైభవాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. పరమాత్మ వైభవం, పరమాత్మ దయా వైభవం ఒక ఎత్తు, అమ్మవారి యొక్క దయా వైభవం ఒక ఎత్తు. అమ్మవారి దయ ఎలాంటిదండి? ఎలాంటిదంటే తన విషయంలో అపచారం చేసిన వాళ్ళని కూడా కటాక్షించే అంతటి దయ. లోకంలో ఎవరైనా తన విషయంలో తప్పు చేస్తే, తన విషయంలో తప్పు చేసిన వారిని క్షమించరు. అలాగే తన విషయంలో తప్పు చేసిన వారిని లోకంలో ఉండేవాళ్ళు క్షమించకుండా ఉంటే, సాక్షాత్తు తన విషయంలో చేయరాని అపచారం, మామూలు అపచారాలు కాదు, చేయరాని అపచారాలు చేసినటువంటి వాళ్ళను కూడా కటాక్షించి పరమాత్మ చేత కటాక్షింపజేసినటువంటి గొప్ప వైభవం కలిగినటువంటి ఆమె లక్ష్మీ అమ్మవారు. ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క వైభవం చెబుతున్నారు. ఎలా ఉంటుందండి స్థితి అన్నారు. ఈ గోవులు ఎలా అయితే ఆ దూడని తలచుకుని, దూడెక్కడో దూరంగా కట్టబడి ఉంది, ఈ గేదె ఎక్కడో దూరంగా కట్టబడి ఉంది, దూడెక్కడో దూరంగా కట్టబడి ఉంది, దూరంగా ఉండేటటువంటి దూడల్ని తలచుకుని వాటిని ఆ దూడలు వచ్చినట్టుగా పొదుగు దగ్గర మూసి పెట్టినట్టుగా భావన చేస్తూ భావనా ప్రకర్షతోటి ఇల్లంతా పాలు కురిపించేసి బురద చేసేసాయి అని చెబుతారు. దీన్నే మన పెద్దలు లక్ష్మీ అమ్మవారి యొక్క వైభవాన్ని చెబుతూ ఒక అందమైన మాటోడు చెప్పారు. మొలై కడుక్వాలే తరైలే పీచివారైపోలే. అమ్మవారు ఎలా అనుగ్రహిస్తుందంటే అనుగ్రహించకుండా ఉండలేక అనుగ్రహిస్తుంది అన్నారు. తల్లి 3 నెలల బిడ్డ కలిగినటువంటి ఓ తల్లి
ఆ తల్లికి బిడ్డ దూరం అయ్యాడు. బిడ్డ దూరం అయితే ఈ తల్లి ఆ పాల భారాన్ని భరించలేక ఆ పాలని రాతి మీద పిండేసినట్టుగా, పిల్లవాడుంటే పిల్లవాడికి ఇచ్చేది, కానీ పిల్లవాడు దూరం అయ్యాడు. అయినప్పటికీ ఈవిడ ఆ పొదుగు భారాన్ని, ఆ పాల భారాన్ని సహించలేక రాతి మీద పిండేసినట్టుగా ఈ అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు మనల్ని తలుచుకుని తన యొక్క కటాక్ష అమృతాన్ని కురిపించేస్తారు అని చెబుతున్నారు. అలాంటి గొప్ప దయామయురాలైనటువంటి లక్ష్మీ అమ్మవారి యొక్క వైభవాన్ని ఇక్కడ ఏరుమై అనేటటువంటి పదం ద్వారా మనకి తెలియజేస్తున్నారు అని చెబుతున్నారు. ఇలా ఉంటుందండి అమ్మవారి యొక్క దయ అంటే. కాకాసురుడి వృత్తాంతం మనకి దీనికి ప్రబలమైనటువంటి ఉదాహరణ. కాకాసురుడు అమ్మవారి విషయంలో చేయరాని అపచారాన్ని చేశాడు. ఈ అపచారాలకి ఏమని పేరంటే అసఖ్యాపచారం అని పేరు. పెద్దల విషయంలో, గురువు గారి విషయంలో, అమ్మవారి విషయంలో చేసేటటువంటి అపచారాలు కనీసం నోటితోటి కూడా చెప్పడానికి వీలు లేనటువంటి అపచారాలు. కాకాసురుడు చేసినటువంటి అపచారం నోటితోటి కూడా కనీసం చెప్పడానికి వీలు లేనటువంటి ఒకానొక అపచారం. అలాంటి అసఖ్యాపచారం చేశాడు. రావణాసురుడేనయం, రావణుడి కంటే పెద్ద అపచారం, రావణాసురుడి కంటే గొప్ప అపచారం చేసినటువంటి వాడు కాకాసురుడు. రావణాసురుడు అమ్మవారిని తీసుకెళ్లి అశోకవనంలో పెట్టాడు తప్ప అమ్మవారిని కనీసం తాకలేదు. వీడు అలా కాకుండా ఎక్కడైతే ముట్టకూడదో అక్కడ తన యొక్క ముక్కుతోటి గాయం చేశాడు. అలాంటి ఒకానొక దుష్ట స్వభావం కలిగినటువంటి దౌర్భాగ్యుడైనటువంటి ఆ కాకాసురుణ్ణే అమ్మ క్షమించింది. పరమాత్మ బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తే ఈ కాకాసురుడు అంతా తిరిగాడు. త్రీలోకాంతం పరిక్రమ్య అని మొత్తం లోకాలన్నీ తిరిగేశాడు. వాడు రక్షించకపోతే శోషొచ్చి పడితే పడేటప్పుడు కూడా వాడు దుర్బుద్ధి పోలే. స్వామి దగ్గరికి వచ్చి ఆయన పాదాల కింద పడినప్పుడు తోకేమో స్వామి వైపు పెట్టాడు, తలకాయేమో అవతల వైపు పెట్టాడు. పెడితే యోజయామాస జానకి అని అమ్మవారు దిద్దుబాటు చేసి వీడిని తలకాయ స్వామి వైపు పెట్టి కృపయా పర్యపాలయత్తని పరమాత్మ కృపతోటి వీడిని కటాక్షించేటట్టుగా చేసింది. ఇలాంటి దయ ఎవరికి ఉంటుందండి? ఒక్క అమ్మవారికే ఉంటుంది. ఇలాంటి గొప్ప దయ కలిగినటువంటి ఆయన. అంతేకాదు రావణాసురుడు తన్ని ఎత్తుకుపోయి అశోకవనంలో పెడితే అశోకవనంలో పెట్టినటువంటి రావణాసురుడికి కూడా, తన విషయంలో అపచారం చేసినటువంటి రావణాసురుడికి కూడా ఉపదేశం చేసినటువంటి గొప్ప దయామయురాలు. సేనమైత్రీ భవతితే ఎది జీవితం ఇచ్చేసి, నువ్వు గనక బ్రతికుండాలి అనుకుంటే, ఒక్క చావు తప్పించుకోవాలి అనుకుంటే పరమాత్మతో స్నేహం చేసుకోవయా అని ఉపదేశం చేసింది. ఎంత గొప్ప హృదయం చూడండి. ఆ రావణాసురుడి యొక్క స్వభావానికి అనుగుణమైనటువంటి ఉపదేశం చేసింది అని పెద్దలు చెప్పారు. రావణాసురుడి స్వభావం ఏమిటి? అహంకారం. అహంకారం కలిగినటువంటి వాడిని నువ్వు వెళ్ళి రామచంద్రుడి యొక్క పాదాలు పట్టుకోవయా అంటే పట్టుకుంటాడా? పట్టుకోడు. అందుకు అమ్మ ఏం చెప్పిందంటే స్నేహం చేసుకో అంది. స్నేహం చేసుకుంటే స్నేహితుడికి షేక్ హ్యాండ్ ఇస్తాడు. ఇద్దరు సమానం అని అర్థం. ఆయనకి దాసుడివి కా అని చెబితే వీడు ఒప్పుకోడు. స్నేహం చేసుకోవయా అని ఉపదేశం చేసినటువంటి దయామయురాలు. అలాంటి గొప్ప దయ కలిగినటువంటి అమ్మ యొక్క వైభవం ఇక్కడ చెప్పబడుతోంది అని పెద్దలు నిర్ణయం చేశారు. అంతేకాదు పరమాత్మ యొక్క వైభవం కూడా ఇక్కడ చెప్పబడుతోంది అని, పరమాత్మ చేతనుల్ని రక్షించకుండా ఉండలేని స్వభావం కలిగిన వాడు అని, ఈ చేతనాన్ని రక్షించడంలో పరమాత్మ పడేటటువంటి పాటలను ఇక్కడ తెలియజేస్తున్నారు అని అందిస్తున్నారు మనకి ఆ భగవంతుడి యొక్క దయా వైభవాన్ని. ద్రౌపది రక్షణ ఘట్టంలో ద్రౌపదికి ఇబ్బంది వచ్చినప్పుడు, నిండు సభలో ఇబ్బంది వచ్చినప్పుడు ద్రౌపది రెండు చేతులు జోడించి చేతులు రెండు పైకెత్తి
స్వామిని ప్రార్థన చేసింది. గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగతామని. ఓ స్వామి, నిన్ను శరణ వేడుతున్నానయ్యా, ఓ గోవిందుడా పుండరీకాక్షుడా నన్ను రక్షించు అని ఆవిడ 2 చేతులు ఎత్తి ప్రార్థిస్తే పరమాత్మ ఎంతటి దయామయుడంటే ఇక్కడ ఆగకుండా పాలని కురిపించేసేటటువంటి ఈ గేదెలు ఎంతటి దయ కలిగినవో, ఎంతటి ప్రేమ కలిగినవో, పరమాత్మ కూడా అంతటి దయ కలిగిన వాడు, అంతటి ప్రేమ కలిగిన వాడు అని ఈ ఘట్టం నిరూపిస్తోంది. ఆవిడ 2 చేతులు అలా పైకి చాచిందో లేదో చాతగానే వెంటనే వస్త్రాన్ని వృద్ధి చేశాడు. క్షణకాలం కూడా త్రుటి కాలము, లవకాలం అంటారు, అతి చిన్న కాలం, ఆ కాలం కూడా ఆలస్యం లేకుండా రెప్పపాటు కాలంలో ఆవిడ యొక్క మాన సంరక్షణ చేశాడు, వస్త్రాన్ని వృద్ధి చేశాడు. అలా వృద్ధి చేయడమే కాకుండా ఈ వృద్ధి చేసిన తర్వాత చేయవలసిన పని అయిపోయిందిగా. ఆవిడ కోరింది కేవలం ఆ సమయంలో రక్షణ మాత్రమే. ఆ రక్షణ చేసేయగానే అమ్మయ్య అయిపోయింది నా పని అని ఊరుకోలేదు పరమాత్మ. ఆ ద్రౌపది చేసినటువంటి ఒకే ఒక్క దాసోహానికి పరమాత్మ ముగ్ధుడైపోయాడు. అయిపోయి ద్రౌపదికి మనం ఏం చేయాలి అని ఆలోచన చేస్తూ ఆవిడ రక్షణ కొరకే తన జీవితాన్ని అంతా వెచ్చించాడు కృష్ణ పరమాత్మ. దూతగా వెళ్ళేటప్పుడు, కృష్ణ పరమాత్మ దూతగా వెళ్ళేటప్పుడు ద్రౌపది తన యొక్క శిరోజాన్ని చూపించింది. అన్నా, నువ్వు గనక సంధి చేసేసావో నా జుట్టు ముడిపడదు అని. అందుకే కృష్ణ పరమాత్మ దూతగా వెళ్ళినప్పుడు విదురుడింట్లో భోజనం చేసి యుద్ధం వచ్చేలా చేశాడు అని నమ్మాళ్ళవార్లు అనే ఆళ్ళవార్లు చెబుతారు. పోర్ పాహు తాను చేయి అని. కృష్ణ పరమాత్మ దూతగా వెళ్ళి ఏం చేశాడండి అని. ఏం చేశాడంటే యుద్ధం బాగా పాకం వచ్చేలా చేశాడు. జైళ్ళు అని ఉంటాయి, ఆ జీళ్ళు తయారవ్వాలంటే పాకం చేసి పాకాన్ని ఒక కొయ్యకి మేకుకు తగిలించి దాన్ని లాగి కొడతారు. అలా కొడితే సరైనటువంటి పద్ధతిలో ఆ జీళ్ళు తయారవుతాయి. అలాగే పరమాత్మ యుద్ధం రావాలంటే ఏం చేయాలో అవన్నీ చేసేట. సంధి కోసం చేయలే, యుద్ధం రావడానికి ఏవైతే చేయాలో అవన్నీ చేసి యుద్ధం వచ్చేలా చేశాడు అని ఆళ్వార్ల యొక్క సూక్తి అన్నమాట. అలాగ పరమాత్మ యుద్ధం వచ్చేలా చేశాడు. యుద్ధం వచ్చి వాళ్ళు కొట్టుకుంటారు, మనకెందుకులే, మనం హాయిగా అంతఃపురంలో విశ్రాంతి తీసుకుందాం అనుకున్నాడా? అనుకోలేదు. ఆ యుద్ధంలో అర్జునుడికి సారథిగా ఉన్నాడు. అలా సారథిగా ఉండి మొత్తం అందరూ చనిపోయేటట్టుగా చేశాడు. కృష్ణ పరమాత్మే అందరినీ చనిపోయేటట్టుగా చేశాడు అని ఆళ్వార్ల యొక్క సూక్తి. కొల్లామాకోల్ కొలసైదు పారదప్పోర్ ఎల్లాచనయం ఇరునిల తవిత్తదండాయని. ఆయన యుద్ధం చేయలేదు కదండి, ఆయుధం పట్టలేదు కదండి, ఎలా చనిపోయారండి అంటే తన చేతిలో ఉండేటటువంటి కంచి ఉంటుంది చూసారా, గుర్రాన్ని తోడేటటువంటి కంచి, ఆ కంచితోటే అటువైపు ఉండే దుర్మార్గుల ప్రాణాలు తీసేట, ఇటువైపు ఉండే దుర్మార్గుల యొక్క ప్రాణాలు తీసేసేట. 2 వైపులా ఉండేటటువంటి దుర్మార్గుల్ని స్వామి నువ్వు నీ కంచితోటి సంహరించావు అని నమ్మాళ్ళు వాళ్ళు తెలియజేశారు. అలా చెప్పినట్టుగా యుద్ధంలో సారథిగా ఉన్నాడు, అందరూ చనిపోయేటట్టుగా చేశాడు. చివరికి జలస్తంభన విద్యతో నీటడుగున దాక్కున్నటువంటి దుర్యోధన్ని బయటికి రప్పించాడు, రెచ్చగొట్టి బయటికి రప్పించి యుద్ధం చేయించాడు భీముడి చేత. ఆయన తొడలు వెరగొట్టించాడు, ఆ నెత్తిరి ఇవిడి శిరోజాలకు పూజించాడు, ఇవిడి జుట్టు ముడిపడేటట్టుగా చేశాడు. ఇలాగా ఒక్క దాసోహం, అది కూడా కష్టం వచ్చిన సమయంలో ద్రౌపది చేసిన ఒకానొక్క దాసోహానికి పరమాత్మ ఇంత చేశాట. ఇంత చేసి పాండవులకి పట్టాభిషేకం చేసి చివరికి ఆమె గర్భంలో ఉండేటటువంటి ఉత్తర గర్భంలో ఉండేటటువంటి బిడ్డను కూడా కాపాడి ఇంత చేసి చివరికి పరమాత్మ అవతార పరిసమాప్తి కాలంలో రుణం ప్రవృద్ధం అని ద్రౌపది ఆ రోజు చేసినటువంటి నమస్కారానికి బాకీ పెరిగిపోయింది, వడ్డీతో సహా పెరిగిపోయింది అని నా హృదయంలో ఆ ద్రౌపది చేసినటువంటి నమస్కారం ఇంకా ఇంకా బాధ పెడుతోంది. ఆ బాకీ నేను తీర్చలేకపోయాను, ద్రౌపది చేసినటువంటి దాసోహానికి ప్రతిఫలాన్ని నేను చెయ్యలేకపోయాను అని పరమాత్మ చింతపడ్డాడు అని. ఇది ఔదార్యం అంటే.
ఈ గేదెలు ఏ విధంగా అయితే ధారాపాతంగా పాలను కురిపిస్తున్నాయో, నిజానికి ఆ దూడలు రాలే, మూతి పెట్టలేదు పొదుగు దగ్గర, అయినప్పటికీ ఆ దూడల్ని తలుచుకుని ఎలా కురిపిస్తున్నాయో, అలాగే పరమాత్మ కూడా మనం వెళ్ళి ఆశ్రయించామని ఆశ్రయించలేదు అనేటటువంటి ఆలోచన లేకుండా మనల్ని కటాక్షించడం కోసం, మనల్ని రక్షించడం కోసం మన యొక్క పాత వృత్తాన్ని చూడకుండా కటాక్షించేటటువంటి గొప్ప దయ అనేటటువంటి గుణం కలిగినటువంటి మహానుభావుడు అని గజేంద్ర రక్షణలో పరమాత్మ యొక్క దయ ఎంత గొప్పదో మనకు తెలుస్తుంది. గజేంద్రుడు మొసలితోటి యుద్ధం చేశాడు. గజ ఆకర్షతే తీరే గ్రాహ ఆకర్షతే జలే అని యుద్ధం ఎలా జరిగిందన్నాడు. ఎలా జరిగిందంటేట ఏనుగు పైకి లాగుతోంది, మొసలి నీళ్ళలోకి లాగుతోంది, ఏనుగు గట్టి మీద లాగుతోంది, మొసలి నీళ్ళల్లోకి లాగుతోంది. ఇదే గొడవ. ఇలా యుద్ధం చేశారు. ఎంతకాలం చేశారు? దివ్యం వర్ష సహస్రకం, దేవమానంలో 1000 సంవత్సరాలు. దేవమానంలో 1000 సంవత్సరాలు యుద్ధం చేస్తే పరమాత్మ రాలే. గజేంద్రుడు ఎప్పుడైతే ప్రాణంబుల్ తావులు తప్పాను, ఆ ప్రాణాలన్నీ కడగట్టేసేయ్యా స్వామి, ఇంకా నేను యుద్ధం చేయలేను, కావవే వరద భద్రాత్మక రక్షించవయ్యా స్వామి అని ఆ గజేంద్రుడు మూలేటి చిన్నే మూల కారణమా అని బాధపడినప్పుడు, దుఃఖపడినప్పుడు అప్పుడు వచ్చేట. అలా పరమాత్మ వచ్చేటప్పుడు ఆయన వచ్చినటువంటి పద్ధతి భక్తుల మీద ఆయనకు ఉండేటటువంటి ప్రేమని తెలియజేస్తోంది అని, భక్త రక్షణలో పరమాత్మకు ఉండేటటువంటి తొందరని తెలియజేస్తోంది అని పరాశర భట్టారకులు అనేటటువంటి మహానుభావుడు శ్రీరంగరాజ స్తవంలో ఉత్తర శతకంలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని అందించారు. పోతన గారు అందమైనటువంటి పద్యాలను అందిస్తే దానికి కొన్ని వేల రెట్లు అందమైనటువంటి అద్భుతమైనటువంటి శ్లోకాన్ని అందించారు. అతంత్రిత చమూపతి ప్రహిత హస్తం అస్వీకృత ప్రణీత మణిపాదుకం కిమిత చాకుల అంతఃపురం అవాహన పరిష్క్రియం పటగరాజమారోహత కరిప్రవర బృంహితే భగవత వరాయై నమః. పరమాత్మ వైకుంఠంలో ఉన్నాడు. ఈ గజేంద్రుడు ఆక్రందన చేసినప్పుడు, కావవే అని అరిచినప్పుడు పరమపదంలో ఉండేటటువంటి పరమాత్మ ఆ పరమపదం నుంచి బయలుదేరినప్పుడు ఎలా బయలుదేరాడు, ఈ గజేంద్ర సంరక్షణ కోసం ఎంత తొందరగా అక్కడి నుంచి బయలుదేరి వచ్చాడనేటటువంటి ఆ విషయాన్ని తెలియజేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి శ్లోకం. ఎలా వచ్చేట? అతంత్రిత చమూపతి ప్రహిత హస్తం. పరమాత్మ పరమపదంలో ఆదిశేషులు వారు అనేటటువంటి సింహాసనంలో వేయించేసి ఉన్నప్పుడు ఆ సింహాసనం నుంచి ఆయన కిందకి దిగాలంటే ముందుగా విశ్వక్సేనాళ్ళు అని వచ్చి ఆయనకి హస్తాన్ని అందిస్తే ఆయన హస్తాన్ని ఆలంబనంగా చేసుకుని ఆయన మెట్లు దిగి కిందకి రావాలి ఆ సింహాసనం నుంచి. అంటే ఈయన ముసలివాడండి, యువకుడు కదా, పరమాత్మ 19-20 సంవత్సరాల మధ్యలో ఉంటాడు, అలాంటి వాడికి చెయ్యవడం ఏమిటండి అన్న. విశ్వక్సేనుల వారు చేయి అందించడం ఏమిటి అన్న. చేయి అందించడం అంటే కారు ఓనర్ అయినా, కారు ఆపరేషన్ తెలిసినా, డ్రైవింగ్ వచ్చినా డ్రైవర్ గారు వచ్చి డోరు తీస్తేనే యజమాని దిగాలి, అంతే తప్ప తనంతట తానుగా డోరు తీసుకుని దిగరాదు. ఇది మర్యాద. ఒక కారు ఓనర్కి ఎంతుంటే ఈ లోకాలన్నిటికీ నాథుడైనటువంటి ఉభయభూతి నాథుడైనటువంటి పరమాత్మకి ఎంత ప్రోటోకాల్ ఉంటుంది. ప్రోటోకాల్ ఇది. విశ్వక్సేనుల వారు ఆయన సింహాసనం మీద లేవాలి అని అనుకున్నప్పుడు, సింహాసనం నుంచి లేవాలి కిందకి రావాలి అనుకున్నప్పుడు విశ్వక్సేనుల వారు పట్టుకుని ఆయనకి చెయ్యందించాలి, ఆయన చెయ్య పట్టుకుని మర్యాద పూర్వకంగా ఆయన్ని కిందకి దింపాలి, ఆయన సింహాసనాన్ని దిగాలి. ఇది క్రమం. కానీ ఆ రోజు ఏమైందంటేట, ఆ విశ్వక్సేనుల వారు అందించేటటువంటి చేతిని ఆయన తీసుకోకుండా ఆయన చకచక దిగిపోయాడు. అస్వీకృత మణిపాదుకం. ఆయన బయలుదేరాలంటే మణిపాదుకలను ఒకరు తీసుకురావాలి, చక్కగా వస్త్రంతో ఆ పాదుకల్ని తుడవాలి, తుడిచి ఆ పాదుకల్ని ఆయన పాదాల దగ్గర ఉంచాలి, ఉంచేటప్పుడు ఆయన ఆ పాదుకల్ని ధరించి బయలుదేరాలి. అలా పాదుకలు తీసుకొస్తే వాటిని స్వీకరించలేదు ఆయన.
ఆ మర్యాదని పట్టించుకోలేదు. కిమితిచ ఆకుల అంతఃపురం అంతా కలకలం వచ్చేసింది. ఏమైంది ఏమైంది, ఎవరికి కష్టం వస్తుంది, పరమాత్మ ఇలా కంగారు పడుతున్నాడంటే ఎవరో పరమభక్తుడికి ఏదో ఆపద వచ్చి ఉంటుంది అని అంతఃపురం అంతా కంగారు పడిపోతోంది. ముఖ్యంగా ఆయన ప్రయాణం చేసేటప్పుడు ముందుగా విరాట్ కుమారులకు చెప్పి నేను బలానా చోటకి వెళ్ళొస్తానని చెప్పడం మర్యాద. అలా వాళ్ళకి చెప్పడం లేదు, వాళ్ళ గురించి పట్టించుకోవడం లేదు. దాంతో అంతఃపురం అంతా కంగారైపోయింది. అవాహన పరిష్కృతం. పరమాత్మ బయలుదేరాలంటే ముందుగా గరుత్మంతుల వారి పైన జీను వెయ్యాలి. ఈయన కూర్చోవడానికి వీలుగా దిద్దుబాటు చెయ్యాలి ఆ గరుత్మంతుల వారిని. కారులో ప్రయాణం చేయాలంటే ముందుగా డ్రైవర్ వచ్చి కారు శుభ్రం చేసి సీట్లలో టవల్స్ వేసి తుడిచి పెట్టినట్టుగా ఈ గరుత్మంతుల వారి మీద జీను కళ్ళెం మొదలైనవన్నీ వెయ్యాలి. అవే వెయ్యకుండా గబగబా వెళ్ళి ఆ గరుత్మంతుల వారిని అధిరోహించేశారట. అధిరోహించి గమ్ముని ఆదిశేషుల వారి దగ్గరికి పరుగు పెట్టి వెళ్ళినటువంటి స్థితి. ఆ గరుత్మంతుల వారు ఎక్కి ఈయన ప్రయాణం చేస్తుంటేట ఈయన వేగానికి గరుత్మంతుడు అందుకోలేకపోతే గరుత్మంతుడు పరిగెట్టలేదు, ఆ స్వామి పరిగెట్టాడు అంటారు ఆళ్ళవార్లు. గరుత్మంతుల వారు పరుగు పెట్టలేట, స్వామి పరిగెట్టేట. పొడవైనటువంటి పాదాలు కలిగిన వాడు కనుక సైకిల్ ప్యాచీ పెడితే ఎలా అయితే రెండు కాళ్లతోటి గెంటుకుని గబగబా ప్రయాణం చేస్తారో అలాగా పరమాత్మ ఆ రెండు పాదాలతోటి ప్రయాణం చేశారు. ఓడుం పుళ్ళేరి అని. ఓడుం పుళ్ళేరి గరుత్మంతుడి వారిని అధిరోహించి ప్రయాణం చేస్తాడు అంటే నమ్మాళ్ళ వారు అద్భుతంగా తెలియజేశారు. గరుత్మంతుడి వారు ప్రయాణం చేయలేదండి, ఈయనే ప్రయాణం చేశారండి. అలాగా వెళ్ళాడు. వెళ్ళినటువంటి ఆ స్వామి యొక్క తొందరుంది చూచారా, ఆ తొందరకి నమస్కారం అండి. స్వామికి నమస్కారం కాదు, స్వామి యొక్క తొందరకి నమస్కారము అని. అలా గజేంద్ర రక్షణలో పరమాత్మ పడినటువంటి తొట్టుపాటు కంగారు ఏదైతే ఉందో ఆ కంగారు ఆయన యొక్క దయా వైభవాన్ని తెలియజేస్తోంది అని. రక్షణలో కూడా ఎంత అద్భుతంగా గజేంద్రుడిని రక్షించాడంటే ఆ గజేంద్రుడి దగ్గరికి వెళ్ళి తన చేతిలో ఉండేటటువంటి చక్రాన్ని సంధించేస్తే ఆ గజానికి పట్టినటువంటి మొసలి చనిపోతుంది. కానీ అలా చేయలేదట పరమాత్మ. ఆ మడుగులో దిగేట ఆ గజాన్ని మొసలిని తెచ్చి పైన పెట్టేస్త. పైన పెట్టి తన చక్రం ఎత్తో పట్టుకుని ఆ మొసలి తలకాయ దగ్గర పెట్టి మొసలి యొక్క తలకాయని ఖండించేట. ఖండించి ఆ శిరస్సుని రెండు చేతులతో పట్టుకుని రెండు దవల్లో పట్టుకుని విడదీసేట. విడదీసి తన పైనుండేటటువంటి ఉత్తరీయాన్ని కాపు పెట్టేట. ఆ గజేంద్రుడి యొక్క పాదానికి కలిగినటువంటి బాధంతా తొలగిపోవడం కోసం. ఇది రక్షణ అంటే. పరమాత్మ ఇలా చేస్తాడు అని తన భక్తుల రక్షణలో ఆయనకు ఉండేటువంటి తొందర, భక్త రక్షణలో ఆయనకు ఉండేటటువంటి అప్రమత్తత తెలియజేయబడుతోందండి ఇక్కడ అని. అలాంటి గొప్ప దయ కలిగినటువంటి గేదెలని కనత్తిడం కత్తిరుమై కన్నుక్కిరంగి నినత్తు మునవడియే నిన్ను పాల్ సోర ననత్తి ఇల్లం చేరాక్కం నచ్చల్వంతంగాయి. ఇలాగ గేదెల్ని పట్టించుకోకుండా తిరుమాళ్ల సేవలో మునిగి ఉండేటటువంటి ఒక మహానుభావుడు. ఎలాంటి వాడు ఈయనంటే లక్ష్మణస్వామి లాంటి వాడని ముందే మనవి చేశాను. లక్ష్మణో లక్ష్మి సంపన్న అని. లక్ష్మణస్వామికి భగవత్ కైంకర్యం అనేటటువంటి ఒక లక్ష్మి ఉంది అని, ఆయన లక్ష్మీ సంపన్నుడు అని వాల్మీకి మహర్షి తెలియజేశాడు. ఆయన కైంకర్య నిష్ట ఎలాంటిది అంటేట శ్రీవచన భూషణకారులు లక్ష్మణస్వామి యొక్క కైంకర్య నిష్టను తెలియజేశారు. ఎలాంటిది ఆయన కైంకర్య నిష్ట అంటే కాట్టిలే తనియడత్తిలే స్వయం పాకత్తిలే వైరు పెరిక్కినపడి. స్వామి అరణ్యవాసం చేసేటప్పుడు స్వామి సేవ చేయడానికి ఇంకా వరు మనుషులు లేరు. అంతఃపురంలో అయితే మనుషులు ఉంటారు, సేవకులు ఉంటారు. అంతేకాకుండా ఇంకో ఇద్దరు సోదరులు ఉంటారు, భరతుడు ఉంటాడు, శత్రుఘ్నుడు ఉంటాడు. స్వామి సేవ పరిపూర్ణంగా లభించదు. కానీ అరణ్యవాసం చేయడం చేత, స్వామి అరణ్యంలో ఉండడం చేత స్వామి అమ్మ యొక్క కైంకర్యాన్ని పరిపూర్ణంగా పొంది
అద్భుతంగా కైంకర్యం చేశాడు. స్వయం పాకంతో అంటే తానుగా వండుకొని భోజనం చేసే వ్యక్తి ఉంటాడు చూసారా, అలా భోజనం చేసేటటువంటి వ్యక్తికి ఇంటికి వస్తే భార్య చేసినటువంటి వంట ఎక్కదట. అలాగే అడవిలో ఆ పరమాత్మ కైంకర్యం ఒంటరిగా చేసినటువంటి లక్ష్మణస్వామి అంతఃపురానికి వస్తే అంతఃపురంలో అలాంటి సేవ దొరకలేదు ఆయనకి. అయినప్పటికీ ఏం చేశాడంటేట, ఓ చేత్తోటి చామరాన్ని పట్టుకున్నట్ట, ఓ చేత్తోటి గొడుగును పట్టుకుని కైంకర్యం చేశాడు. చూడండి పట్టాభిషేక ఫోటోల్లో, రామచంద్రుడి పట్టాభిషేక ఫోటోలో లక్ష్మణస్వామి ఎలా ఉంటాడు, ఓ చేత్తో గొడుగు పట్టుకుని ఉంటాడు, ఓ చేత్తో చామరాన్ని పట్టుకుని ఉంటాడు. అలాంటి గొప్ప కైంకర్య నిష్ట కలిగినటువంటి మహానుభావుడు అని, అలాంటి కైంకర్య నిష్ట కలిగినటువంటి మహానుభావుడి యొక్క సోదరుని నిద్ర లేపుతున్నారు. నచ్చల్వంతంగా అయినా ఈమె నిద్ర లేవకపోతే ఈ బయట ఉండే గోతులు ఇది పనిస్తల ఏవేడ నిన్వాసల్ కడభక్తి. అమ్మా నేను ఎక్కడున్నావో తెలుసా, పైన మంచు పడుతోంది. మంచు పడుతూ ఉంటే నీ గుమ్మపు కన్నెని పట్టుకుని నిలబడి ఉన్నాం. అంత గుమ్మానికి సంబంధించినటువంటి ఆ కమ్ముంది చూసారా, దాన్ని పట్టుకుని నిలబడి ఉన్నాం అన్నారు. ఎందుకు ఇలా నిలబడి ఉన్నారు అంటే, నెత్తి మీదేమో మంచు పడిపోతోంది, చలి తల తగ్గిపోతోంది మంచుకి. మనసులోనేమో కృష్ణనామస్మరణతోటి మనసం ఇంకా చల్లబడిపోయింది. పోనీ కింద ఏమైనా నేల ఏమైనా పొడి పొడిగా ఉందా అంటే, ఈ గేదెలు కురిపించినటువంటి పాలతోటి గుమ్మం అంతా బురదైపోయింది. కాళ్ళు జీవుమని లాగేస్తున్నాయి, తల జీవుమని లాగేస్తోంది. మనసు కృష్ణ నామస్మరణతోటి, కృష్ణ రూప స్మరణతోటి మనసంతా జీవుమని లాగేస్తోంది. అమ్మా ఇలాగా ఈ యొక్క గుమ్మంలో నేను గడపను పట్టుకుని ఉన్నాం, అది కనుక పట్టుకోకపోయి ఇంటి పడి కొట్టుకుపోయేవాళ్ళం. பனித்தலை வீழனின் வாசல் கடபத்தி சினத்தினால் சென்னிலங்கை கோமானச்சத்த మనస్సుకినియానై పాడవున్ నీవాయి తిరవాయి. అమ్మా మనసుకి ఇంపైనటువంటి రామచంద్రుణ్ణి పాడినా నువ్వు నోరు తెరవవా? ఎలాంటి వాడి రామచంద్రుడు? సినత్తినాల్ తెన్నిలంగై కోమానచ్చత్త, కోపం చేత. సినత్తినాల్ అంటే కోపం చేత. కోపం చేత తెన్నిలంగై, దక్షిణ దిక్కులో ఉండేటటువంటి ఆ లంకానగరం ఏదైతే ఉందో ఆ లంకానగరానికి కోమానై, రాజైనటువంటి రావణాసురుణ్ణి చెత్త సంహరించినటువంటి వాడు. మనస్సు తిరిగానై, మనసుకి ఇంపైనటువంటి వాడు. పాడవం, ఆ రామచంద్రుని పాడినా వాయి తెరవాయి, నోరు తెరవా నువ్వు. ఈ గోపికలకి ఇవాళ పాసురంలో రామావతార స్మరణ వచ్చింది. గోపికలు రామావతార వైభవాన్ని వాళ్ళు పాసురంలో చెప్తున్నారు. రామచంద్రుడు చాలా గొప్పవాడు. ఎంత గొప్పవాడు అంటే మనసుకి ఇంపైన వాడు అన్నారు. కృష్ణ పరమాత్మ మనసుకి ఇంపైన వాడు కాడు అని అర్థం. రామచంద్రుడు మనసుకి ఇంపైన వాడు అంటే కృష్ణ పరమాత్మ తొంటరి కదా, అల్లరివాడు కదా. ఆయన అల్లరి పనులతోటి అందరి మనసుని బాధ పెట్టినవాడు. రామచంద్రుడు అలాంటి వాడు కాదు. సుగుణాభిరాముడు. తన యొక్క గుణముల చేత, తన యొక్క చేష్టల చేత అందరి మనసులో నిండి అందరి మనసుకి ఆనందాన్ని కలిగించేటటువంటి మహానుభావుడు. ఆయన నామమే అది కదా, అందరి హృదయాల్ని ఆనందింపజేసేటటువంటి వాడు అని కదా ఆయన పేరుకి. రామ అనేటటువంటి నామానికి, రామనామానికి అర్థం మనస్సు తినియానై, మనస్సుకి ఇంపైన వాడు అని. రామ వైభవం ఎలాంటిదంటేట కరడుగట్టిన కృష్ణ భక్తుల్ని కూడా ఆకర్షిస్తుంది అని చెబుతున్నారు. కరడుగట్టిన కృష్ణ భక్తులంటే ఎవరండి? ఆండారమ్మవారు. కరడుగట్టిన కృష్ణ భక్తులంటే నమ్మాళ్ళు వాళ్ళు. కృష్ణ కృష్ణ తత్వం అని కదా. కరడుగట్టినటువంటి కృష్ణ భక్తులంటే పెరియాళ్ళు వారు. కరడుగట్టిన కృష్ణ భక్తులంటే తిరుమంగయ్యాళ్ళు వారు. రామ వైభవాన్ని, రామావతారంలో ఉండే సౌందర్యాన్ని, రామచంద్రుడు చేసిన పనుల్లో ఉండేటటువంటి వైభవాన్ని ఆళ్వార్లు అత్యద్భుతంగా వర్ణించారు కదా. అలా కరడుగట్టిన కృష్ణ భక్తులకు కూడా వ్యామోహాన్ని కలిగించి తన వైభవాన్ని వారు కూడా అత్యద్భుతంగా అనుభవించేటట్టుగా చేసినటువంటి ఒక గొప్ప వైభవం శ్రీరామచంద్రుడి దగ్గర ఉన్నది అని చెబుతున్నారు. తినాలు చెన్నిలంగై, కోపంతో లంకా నగరాన్ని
లంకా నగరాన్ని నాశనం చేశాడు. ఆ నగరాన్ని నాశనం చేయడమే కాకుండా ఆ నగరానికి రాజుగా ఉండేటటువంటి రావణాసురుని సంహరించాడు రామచంద్రుడు అని చెబుతున్నాడు. ఎందుకు కోపం వచ్చిందండి ఆయనకి? ఎందుకు కోపం వచ్చిందంటే తన దేవేరైనటువంటి సీతమ్మను ఎత్తుకుపోవడం చేత ఆ లంకాధిపతి అయినటువంటి రావణాసురుడి మీద కోపం తెచ్చుకుని ఆయన సంహరించాడు అని. కృష్ణ పరమాత్మట ఆడవాళ్ళని ఏడిపించే దేవుడు, రామచంద్రుడిట ఆడవాళ్ల కోసం కృషి చేసి ఆడవాళ్ల కష్టాలని తొలగించే దేవుడు అని చెబుతున్నారు. అందుకే ఈ రామ వైభవాన్ని చెబుతూ మనస్సుని అనే ఈ మనసు దింపైనటువంటి వాడు అని చెబుతున్నాడు. రావణాసురుడు కృష్ణ పరమాత్మ ఆడవాళ్ళని ఏడిపించే దైవం అన్నాడు. రామచంద్రుడు ఆడవాళ్ళ యొక్క కష్టాలు తెలుసున్నటువంటి వాట. సీతమ్మను దూరం చేసుకుని ఆయన పడినటువంటి దుఃఖం ఉంది చూసారా, ఆ దుఃఖాన్ని చూస్తే ఆడవాళ్ళంటే ఆయనకి ఎంత అభిమానమో, భార్య అంటే ఆయనకి ఎంత ప్రేమో తెలిసిపోతుంది అన్నారు. నైవదంశాన్ మసికాన్ సరీసృపాన్ రాఘవో నోపయ్యేత్ గాత్రం అని రామాయణంలో వాల్మీకి మహర్షి చెబుతాడు. సీతమ్మని దూరం చేసుకుని రామచంద్రుడు కన్నీరు మున్నీరుగా విలపించాట. కన్నీరు మున్నీరుగా విలపించేటప్పుడు ఆయన స్థితి ఎలా ఉంది అన్నారు. అడవిలో ఉండేటటువంటి అడవి ఈగలు ఆయన శరీరం మీద వాగుతున్నాయట, ఆయన ఏం పట్టించుకోవటం లేదు. అడవి దోమలు కుట్టేస్తున్నాయట, ఆయనకి ఏం తెలియడం లేదు. సరీసృపములు అంటే నలికిలి పాములు మొదలైనటువంటివి అనమాట. అలాంటి నలికలి పాములు మొదలైనటువంటి పాములు ఉన్నాయి చూసారు, అవన్నీ ఒళ్ళంతా పాకేస్తున్నాయట. అయినా ఆయన ఏం పట్టించుకోవట్లేదు, శరీరాన్ని రక్షించుకోవడం లేదా ఆయన. సీతమ్మ దూరమైందని హాసీతేటి యాజహారం సీత 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 అని దుఃఖపడుతూనే ఉన్నాడండి ఆయన. ఆడవాళ్ళంటే ఆయనకి అంత ప్రేమ, ఆడవాళ్ళంటే ఆయనకి అంత అభిమానం, ఆడవాళ్ళ కష్టాలు తెలుసున్నటువంటి దేవుడు ఆయన అని. శనత్తినాల్ తెన్నెలంగై లంకా నగరానికి రాజుగా ఉండే రావణాసురుని సంహరించాడంటే కారణం ఏమిటి? ఆడవాళ్ళ విషయంలో అపచారం చేశాడనే వాడిని సంహరించాడు అని చెబుతున్నారు. శనత్తినాల్ కోపంతో రామావతారంలో ఈ కోపానికి సంబంధించినటువంటి ఒక విచిత్రమైనటువంటి వైభవం మనకి కనపడుతుంది. మొట్టమొదట 16 గుణములు కలిగినటువంటి వాడు ఈ లోకంలో ఎవడున్నాడు అని వాల్మీకి మహర్షి ప్రశ్నిస్తే నారద మహర్షి సమాధానం చెబుతాడు. రామచంద్రుడు ఉన్నాడండి, రామో నామ జనైశ్రుత, రామచంద్రుడు అనేటువంటి ఒక మహానుభావుడు ఉన్నాడని చెప్తాడు. అలా చెప్పినప్పుడు 16 గుణాల్లో ఒక 2 గుణాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. ఏమిటండి ఆ 2 గుణాలు అంటే? జిత క్రోధ అనేటటువంటి గుణం ఒకటి. క్రోధాన్ని జయించిన వాడెవడు అని ఒక ప్రశ్న. 16 ప్రశ్నల్లో ఇదొకటి. చివరి ప్రశ్న ఏమిటంటే కస్య విద్యతి దేవాస్య జాత రోషస్య సంయుగే, ఎవరికి కోపం వస్తే దేవతలు కూడా భయపడతారు. కోపాన్ని జయించిన వాడు, ఎవరికి కోపం వస్తే దేవతలు భయపడతారు. ఏమైనా సంబంధం ఉందా? ప్రశ్నలు పరస్పర విరుద్ధంగా లేవి సంబంధాలు ఈ ప్రశ్నలు. కోపాన్ని జయించిన వాడి కోపం ఎందుకు వస్తుంది? ఇలా ఉంటుందా అంటే దీనికి ఒక ఉదాహరణ మీకు చెబితే బాగా అర్థం అవుతుంది. కోపం రావడం వేరు, తెచ్చుకోవడం వేరు. క్రోధం ఆహారయత్ అంటాడు వాల్మీకి మహర్షి. కోపాన్ని ఆయన ఆహార్యం చేశాడండి, తెచ్చుకున్నాడండి. క్రోధం ఆహారయత్ తీవ్రమైన కోపాన్ని తెచ్చుకున్నాడండి అంటాడు ఒకసారి క్రోధస్య వశమే ఇవాన్, ఆయన కోపానికి వసుడైపోయాడండి. అంటే అప్పు తెచ్చుకున్నట్టుగా కోపాన్ని తెచ్చుకుంటాడు అని. కోపాన్ని అప్పు తెచ్చుకున్నట్టుగా తెచ్చుకోవడం అంటే ఒక్కొక్కప్పుడు కోపాన్ని తెచ్చుకుంటాడు, కొన్ని సందర్భాలైతే ఆయనే కోపానికి వసుడైపోతాడు. ఈయన వశంలో ఉండేటటువంటి కోపానికి ఆయన వసుడైపోతాడు అని. ఇలా ఉంటాయా అంటే ఉంటుంది అని మనకి లౌకికమైన ఒక ఉదాహరణ చూస్తే తెలుస్తుంది. తండ్రి అంటాడు, పిల్లవాడు తప్పు చేసేవారే నీ కాళ్ళు చేతులు విరగొట్టేస్తాను రా అంటాడు.
అంటే పిల్లాడు వచ్చి నిలబడి విరగ్గొట్టే నాన్న, నా కాళ్ళు చేతులు విరగ్గొట్టాయి, నువ్వు విరగ్గొట్టేయాలి, నువ్వు ఇప్పుడు విరగ్గొడితే కానీ నేను ఊరుకోను అని చెప్పి పిల్లాడు ఎదురుకుండా వచ్చి నిలబడ్డాడు అనుకో, ఏమైపోతాడు తండ్రి? రే కోపంలో ఏదో మాట వరుసగా అన్నానయ్యా, అంతే తప్ప నేను నీ కాళ్ళు చేతులు విరగొట్టేస్తాను ఏమిటిరా అని అంటాడు. నిజంగా విరగొట్టేస్తే మళ్ళీ నీకు వైద్యం చేయించే ఖర్చు అదే కదా. ఎలాగైతే తండ్రి పిల్లవాడి మీద కోపం వచ్చినప్పుడు వాడి యొక్క కాళ్ళు చేతులు విరగొట్టేస్తానని అంటున్నాడో, అలాగే పరమాత్మ కూడా, రామచంద్రుడు కూడా కోపాన్ని తెచ్చుకుని బెదిరిస్తాడు, అంతే తప్ప నిజంగా ఆ కోపాన్ని ప్రసరింపజేయుడు, కోపాన్ని ప్రవర్తింపజేయుడు. కానీ ఒక్కొక్క సందర్భంలో మాత్రం కోపానికి ఆయన వసుడైపోతాడట. ఎప్పుడు వసుడైపోతాడంటే, తనను ఆశ్రయించినటువంటి వారి విషయంలో ఏదైనా ఒక తప్పు కనుక చేస్తే, వారిని ఇబ్బంది పెడితే పరమాత్మ కోపాన్ని తన వశంలో ఉంచుకోవాలనేటటువంటి మాటని మర్చిపోయి కోపానికి తన వసుడైపోతాడు అని చెబుతున్నారు. ఇది ఎప్పుడు జరిగింది అంటే, హనుమంతుల వారి విషయంలో రావణాసురుడు అపచారం చేశాడు. రావణాసురుడు కుళ్ళు మొహంగాడు. రామచంద్రుడు హనుమంతుడి యొక్క భుజాలను ఎక్కి యుద్ధం చేస్తూ ఉంటే వీడికి బాధ వచ్చేసింది. ఈ హనుమంతుడు దీన్ని భుజాల మీద ఎక్కించుకుంటాడా, దీన్ని కొడదాం ముందు అని ఈ హనుమంతుల వారిని బాగా కొట్టేశాడు, బాణాలతో కొట్టేస్తే హనుమంతుల వారు ఎలా ఉన్నారంటే పూచిన మోదుగు చెట్టులో ఉన్నాడన్న, రక్తసిక్తం అయిపోయి ఉన్నాడు. దాన్ని చూశాడు రామచంద్రుడు. చూసి మా హనుమంతుడిని ఎలా కొడతావా అని ఎప్పుడూ కోపాన్ని తన వశంలో పెట్టుకునేటటువంటి రామచంద్రుడు కోపానికి వసుడైపోయాడండి అని తతో రామో మహాతేజా రావణేన కృతవ్రణం దృష్ట్వా లవగశార్దూలం కోపస్య వశమేయువ అని. గొప్ప తేజస్సు కలిగినటువంటి ఆ రామచంద్రుడు రావణుడి చేత చేయబడినటువంటి హనుమంతుడి వారికి చేయబడినటువంటి ఆ యొక్క గాయాన్ని చూసి కోపానికి వసుడైపోయాడండి. ఆ రోజు చేసిన యుద్ధంట అద్భుతమైన యుద్ధంట. పనసపొట్టు కొడతారు, ఎప్పుడైనా చూసారా? పనసపొట్టు బాగా టేస్ట్గా ఉండాలంటే కరియామదు పెసరబద్ద సైజులో కొట్టాలి. అలా పరమాత్మ రావణాసురుని తుక్కు తెల్ల కొట్టేసేస్తాడు. ఆశ్చర్యపోయాడు రావణాసురుడు ఈయన యొక్క శౌర్యాన్ని చూసి. ఎందుకంత కోపాన్ని పొందాడు? తన దాసుడైనటువంటి హనుమంతుల వారి విషయంలో అపచారం చేశాడు కనుక ఆయన అంత కోపం వచ్చి కోపానికి వసుడైపోయాడు అని. సినత్తినాల్ తెన్నిలంగై కోమానైత్యత్త, కోపం చేత లంకానగరానికి రాజైన రావణాసురుణ్ణి సంహరించిన వాడు అన్నారు. పరాశర భట్టారకులను ఒక మహానుభావుడు రామావతారానికి కృష్ణావతారానికి ఉండేటటువంటి తేడాన్ని చాలా అందంగా తెలియజేశారు. రామావతారంలో రామచంద్రుడు చెప్పినటువంటి సత్యం మనకి రక్షకంటారు. కృష్ణావతారంలో కృష్ణ పరమాత్మ యొక్క అబద్ధం మనకి రక్షకంటారు. రామావతారத்தில் మెయ్యం కృష్ణావతారத்தில் పొయ్యం రక్షకమిదే అన్నారు. రామావతారంలో సత్యము, కృష్ణావతారంలో ఆయన చెప్పిన అసత్యము మనకి రక్షకం అన్నారు. అలాగే రావణాసురుని పరమాత్మ సంహారం చేసేట శ్రీరామచంద్రుడు. ఎందుకు చేశాడు? తన భార్య అయినటువంటి సీతమ్మ వారి విషయంలో అపచారం చేయడం చేత పరమాత్మకు తీవ్రమైనటువంటి కోపం వచ్చి ఆ కోపంతో ఆ రావణ సంహారం చేశాడు అని. సినత్తినాల్ తెన్నిలంగై కోమానచ్చత్త మనత్తినియానై, మనసు ఇంపైనటువంటి మహానుభావుడు రామచంద్రుడు. ముందుగానే నేను మనవి చేశాను, కరడుగట్టినటువంటి కృష్ణ భక్తులు కూడా రామావతారాన్ని తలచుకోగానే మైమరిచిపోయి రామ వైభవాన్ని చెప్పారు. నమ్మాళ్ళ వారు కప్పారి రామ పిరాణ ఎల్లాల్ మొత్తం కర్పరో, భగవద్ వైభవాన్ని తెలుసుకోవాలి అనుకునేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు రామ వైభవాన్ని తప్ప ఇంకో వైభవాన్ని తెలుసుకుంటారా? భగవద్వైభవం తెలియాలంటే రామవైభవమే తెలుసుకోవాలి అని
నమ్మాళ్ళ వారిని తెలియజేశాడు. పైరసంపత్త మరదహమని తడమ్మని దశరథుడు పొందినటువంటి ఒక మరకతమణి తటాకం రామచంద్రుడు అని తెలియజేశాడు. అలా రామ వైభవాన్ని నమ్మాళ్ళు వార్లు, అలాగే తిరుమంగయాళ్ళు వార్లు రాక్షస భావనతోటి లంకలో ఉండేటటువంటి రాక్షసులు రామ వైభవాన్ని చెబితే ఎలా ఉంటుందో రాక్షస స్త్రీలు అలాగా రామవైభవాన్ని చెప్పారు. ఎత్తుహిన్నో నాత్తడుంబ ఇరామం తిరునామం సొత్తనంబి సుగ్రీవ ఉమ్మత్తుడు హోమని ఆ రాక్షస స్త్రీలందరూ కురమణి తూరమని ఒక ఆట ఆడుతున్నారు. ఇక ఆట ఆడుతూ రామవైభవాన్ని రాక్షస స్త్రీలు పాడుతున్నారు అని చాలా అందమైనటువంటి ఒక విషయాన్ని చెప్పారు. ఎత్తుహిన్నో నాత్తడుంబ ఇరామం తిరునామం, రామచంద్రుడి యొక్క తిరునామాన్ని మేము స్తుతిస్తాము. ఎలా స్తుతిస్తాము? నాత్తడుంబ, 4 కాయలు కాచేలాగా రామనామాన్ని చెబుతాము. సొత్తానంది సుగ్రీవ ఉమ్మత్తుడు హోం, ఓ సుగ్రీవ మిమ్మల్ని సేవిస్తాము అని భాగవత సేవ పూర్వకంగా రామచంద్రుడి యొక్క నామాన్ని అనుసంధానం చేస్తూ కొడమని తూరం అనేటటువంటి ఒక ఆటను ఆడారు అని తిరుమంగయాళ్ళ వారి దశకాల్లో మనకు కనపడుతూ ఉంటుంది. అలాగే తిరుమంగయాళ్ళ వారు, పెరియాళ్ళవార్లు, ఇలా ఈ ఆళ్ళవార్లందరూ కూడా కృష్ణ భక్తులైనటువంటి ఆళ్ళవార్లందరూ కూడా రామ వైభవాన్ని మనకి తెలియజేశారు. రామావతారంలో ఉండే ప్రధానమైనటువంటి గుణం కౌశీల్యం అనేటటువంటి గుణమని, పెద్దవాడు చిన్నవాడితో అరమరకలు లేకుండా కలిసిమెలిసి ఉండేటటువంటి స్థితికి కౌశీల్యం అని పేరని, ఇది రామావతారం ఈ గుణానికి రామావతారం పెట్టింది పేరని మన పూర్వాచార్యుల యొక్క నిర్ణయం. సౌలభ్యానికి కృష్ణావతారం, కౌశీల్యానికి రామావతారం పెట్టింది పేరు. దీన్ని వేదాంత దేశికులు వారి నిషాదానాం నేత కత్కులపతి కాపిసగరి అని రామచంద్రుడు తన యొక్క కౌశీల్యాన్ని ఎలా ప్రకటించాడో తెలియజేస్తూ నిషాదానాం నేత గుహుడితోటి కలిశాడు. కపికులపతి, కపికులానికి పతి అయినటువంటి సుగ్రీవుడితోటి కలిశాడు. శబరి దగ్గరికి వెతుక్కుంటూ వెళ్ళి శబరితోటి కలిశాడు. విభీషణుతోటి కలిశాడు. ఇలాగా ఆ రామచంద్రుడు స్నేహం చేసినటువంటి వ్యక్తులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రకృతికి సంబంధించినటువంటి వారు. గుహుడేమో ఆటవిక ప్రకృతికి సంబంధించినటువంటి వాడు, సుగ్రీవుడేమో కపి ప్రకృతికి సంబంధించినటువంటి వాడు, విభీషణుడేమో రావణ ప్రకృతికి సంబంధించినటువంటి వాడు, శబరేమో స్త్రీ ప్రకృతికి సంబంధించినది. ఇలాగ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రకృతికి ఒక్కొక్క స్వభావానికి సంబంధించినటువంటి వాళ్ళతోటి కలిసినప్పుడు అరమరకల లేకుండా కలిసినటువంటి గొప్పతనం ఒక్క రామచంద్రుడికే ఉంది అని, ఎంతగా తను ఆశ్రయించిన వారిని రామచంద్రుడు ప్రేమిస్తాడంటే చెప్పడానికి వీల్లేనంతగా ప్రేమిస్తాడు అని రావణాసురుడితో యుద్ధం చేయడానికి సముద్రాన్ని దాటి ఆ సముద్రపు ఒడ్డున విడిది చేసి ఉన్నారట. వీళ్ళందరూ విడిది చేసి ఉంటే రావణాసురుడు ఆ కోట బురుజుపైకి ఎక్కి చూస్తున్నాడు అనమాట ఈ సైన్యాన్ని. చూస్తుంటే ఈ సుగ్రీవుడికి కోపం వచ్చేసింది. దుర్మార్గుడా, మా అమ్మని ఎత్తుకుపోవడం కాకుండా పైగా పైనుంచి చూస్తావా అని ఈ సుగ్రీవుడు ఎగిరి ఆయన మీద పడ్డాట. ఎగిరి ఆయన మీద పడితే ఆ రావణాసురుడు గొప్ప బలవంతుడు కదా, ఈయన్ని 4 దెబ్బలు వేసి కిందకి గెంటేస్తే ఢామ్మని పడిపోయాడు. పడిపోతే రామచంద్రుడు అంటాడు అప్పుడు ఒక మాట. ఈ మాట రామచంద్రుడి యొక్క గొప్పతనాన్ని తెలియజేసేటటువంటి మాట. స్వైకించి సమాపన్నే కింకార్యం సీతయామమా. ఎంత అందంగా మాట్లాడాడు చూడండి. మనమైతే ఏమంటారే చచ్చిపోతావురా బాబు అంటాం, చచ్చిపోదురా కొంచెం ఉంటే అంటాం. కానీ రామచంద్రుడు సుగ్రీవుడి విషయంలో కనీసం చావనేటటువంటి మాటని నోటితోటి చెప్పడానికి కూడా ఇష్టపడలేదు. అమంగళమైనటువంటి వాక్యాలు పలకూడదు అని, తన నోటితో అసలే పలకకూడదు అని శ్రీరామచంద్రుడు అన్నట్టు పొయ్యి కించిత్ సమాపన, నీకు ఏదైనా కొంచెం అయితే సీతతో నాకు పని ఏమిటయ్యా అన్నాడు. నిన్న కాక మొన్న స్నేహం చేసినటువంటి ఒక వానరం కోసం తాను స్వయంవరంగా పొందినటువంటి సీతమ్మను కూడా వదిలేస్తానన్నా, నాకు సీతతో పని ఏమిటయ్యా, నీకు ఏదైనా అయితే అన్నాడు. ఇది రామచంద్రుడి యొక్క స్వభావం అని, అందుకే అండాడమ్మవారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మనస్సు కినియానయి, మనస్సు దింపైనటువంటి స్వామి అని
పాడవం నీవాయి తెరవాయి, మనస్సు చింపైనటువంటి ఆ పరమాత్మను పాడినప్పటికీ నీవు నోరు తెరవా? ఇనిత్తాన్ ఎయిందిరాయ్ ఇదన్న పేరు రక్కం. అమ్మా ఇకనైనా నిద్ర లేవలసింది, ఇదేం పెద్ద నిద్ర. అన తెల్లత్తారం అరింది, నిన్నొచ్చి నిద్ర లేపుతూ ఉంటే మొత్తం చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళందరికీ తెలిసిపోయిందమ్మా. అందరూ తెలుసుకున్నారు, కానీ నువ్వు మాత్రం నిద్ర లేచి రావడం లేదు అని ఈ పాసురంలో ఈ గోపికని అండాడమ్మ వారి నిద్ర లేపుతూ రామావతార వైభవాన్ని మనకి తెలియజేశారు. మనం నిన్న మొన్న ఈరోజు ఈ 3 పాసురాల్లో నిద్ర లేపబడేటటువంటి ఆళ్వార్ల యొక్క వైభవాన్ని మనం తెలుస్తుంది. ఇవాళ పాసురంలో నిద్ర లేపబడేటటువంటి ఆళ్వార్లు పోయిన ఆళ్వారు, నిన్నటి పాసురంలో నిద్ర లేపబడినటువంటి ఆళ్వార్లు పోదత్త ఆళ్వారు, మొన్నటి పాసురంలో నిద్ర లేపబడినటువంటి ఆళ్వార్లు పేయి ఆళ్వారు. ఈ ముగ్గురు కలిపి ఒకరిగా సంబోధింపబడతారు. మొదలాళ్వార్లని వీరి ముగ్గురికి పేరు. పొయ్యారు, పొదత్తారు, పేయారు అని చెప్పరు. ఈ ముగ్గురిని కలిపి మొదలాళ్వార్లు అని అంటారు. ఈ మొదలాళ్వార్లు తమ యొక్క వైభవాన్ని తానే తమ యొక్క పాసురంలో చెప్పుకున్నారు. మొదలావారు మూవర్, అమ్మూవరుళ్ళు మొదలావాన్ మూడి నీరు వన్నన్. మొదటి వారు ముగ్గురు అంటే ఆ పాసురంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల గురించి చెప్పినప్పటికీ ఆ పాసురం ఈ మొదలాళ్వార్ల గురించి కూడా తెలియజేస్తుంది అని మన పెద్దల యొక్క నిర్ణయం. మొదటి వారు ముగ్గురు. ఎవరండి ఆ ముగ్గురు? పొదత్త పేయాళ్వార్లని. అలాంటి మహానుభావుడు ముగ్గురిని ఈ 3 పాసురాల్లో నిద్రలేపారు. ఈ ముగ్గురు కూడా గొప్ప వైభవం కలిగినటువంటి వారు, ద్వాపర యుగానికి చెందినటువంటి వారు. ఈ ముగ్గురు ఆళ్వార్లు ఎప్పుడూ పరమాత్మను సేవిస్తూ ఉండేవారు. ఓడి తిరిగి యోగిగడుమ్మ మహానుభావులు ఏం చేస్తారంటే ఆయా దివ్యదేశాలు తిరుగుతూ ఆ దివ్యదేశాల్లో ఉండేటటువంటి పెరుమాళ్ళని సేవిస్తూ ఉంటారు. అలాగే దివ్యదేశాలు తిరుగుతూ పెరుమాళ్ళని సేవిస్తూ ఉండేటటువంటి మహానుభావులు వీరు ముగ్గురు. ఈ ముగ్గురులో మొట్టమొదటి ఆళ్వారు పొయ్హై ఆళ్వారు. ఈ పొయ్హై ఆళ్వారు ఒకానొక సందర్భంలో పరమాత్మని సేవించాలి అని వీరు ముగ్గురు ప్రయాణం అయ్యారు. ఒకరికి తెలియకుండా ఒకరు. అలా ఒకరికి తెలియకుండా ఒకరు ప్రయాణం అయ్యి ఈ ముగ్గురు ఏం చేశారంటే ఒక దివ్య దేశానికి ఏం చేశారు. ముందుగా పొయ్హై ఆళ్వార్లు ఆ దివ్య దేశానికి వెళ్ళారు. ఆ దివ్య దేశానికి వెళ్ళి తిరుక్కోవలూరు అనేటటువంటి దివ్య దేశానికి వెళ్ళి ఆ దివ్య దేశంలో ఉండేటటువంటి పెరుమాళ్ళని సేవించాలని అనుకున్నారు. రాత్రి అయిపోయింది. రాత్రి అయిపోవడం చేత ఎక్కడ తలదాచుకోవాలో తెలియలేదు. అయితే ఒకనొక అరుగు దొరికింది వీరికి. ఆ అరుగు ఎంత ఉందంటే ఒక వ్యక్తి శుభ్రంగా నిద్రపోవడానికి సరిపోతుంది. వీరు ఆ అరుగు మీద పడుకుని ఉన్నారు. రెండో ఆళ్వార్లు అయినటువంటి పోదత్త ఆళ్వార్లు అక్కడ తీసుకొచ్చారు. ఈ అరుగు ఎలాంటిదంటే ఒకరు పడుకోవడానికి సరిపోతుంది, ఇద్దరు కూర్చోవడానికి సరిపోతుంది. వెంటనే ఈ పొయ్హై ఆళ్వార్లు నిద్ర లేచి అన్నారట, ఒరువరు పడుక్కలాం ఇరువరి ఇరుక్కలాం అన్నారట. ఒకరు పడుకునేటటువంటి దీని మీద ఇద్దరు కూర్చోవచ్చు, రండి ఏం చేయండి అని వారిని పిలిచి వారికి చోటు ఇచ్చారట. వీరిద్దరు కూర్చుని ఉంటే 3 ఆళ్వార్లు అయినటువంటి పేయి ఆళ్వార్లు ఇచ్చారట. పేయి ఆళ్వార్లు అక్కడికి ఏం చేయగానే వీరిద్దరు అన్నారట, ఇరువరు ఇరుక్కలాం మూవర్ నిలుక్కలామని. ఇద్దరు కూర్చునే చోట ముగ్గురు నిలబడచ్చు అని ఆయనకి చోటిచ్చారట. చోటిచ్చి ముగ్గురు పాపం ఇరుకుగా ఉంది, అక్కడ సంకుచితంగా ఉంది స్థలం, అక్కడ నిలబడి ఉన్నారట. నిలబడి ఉంటే ఈలోపు ఎవరో వచ్చి వీళ్ళు గెంటేస్తున్నట్టుగా భావన కలిగింది. ఎవరు గెంటేస్తున్నారు స్వామి, అలా గెంటేస్తున్నారు ఏమిటి అని పొయ్హయ్యారు పోదత్తారు పేయి ఆళ్వారిని అన్నారట. అంటే మేము కాదండి, మేమంటే మేము కాదన్నారు. ఎవరు గెంటుతున్నారంటే ఆ క్షేత్రంలో ఉండేటటువంటి పెరుమాళ్ళు గరుడ వాహనం మీద వచ్చి వీళ్ళ మధ్యలో ఉన్నారు. వీళ్ళ మధ్యలో ఉండి వీళ్ళని అటు ఇటు గెంటేస్తున్నారు. ఎందుకు గెంటేస్తున్నారు అన్నారు. చాలా రహస్యంగా మన పెద్దలు చెప్పారు. చెరుకుని గానుగులో పెట్టి నలిపితే రసం వస్తుంది. అలా ఇలాంటి మహానుభావాన్ని గనక వీరిని
ప్రోత్సహిస్తే పాసురాలు వస్తాయి. తిరుమల ఏం చేశారంటేట వీళ్ళ యొక్క పాసురామృతాన్ని గ్రోలాలి అని తాగాలి అని అనుకున్నటువంటి వారు వీరి మధ్యలోకి వచ్చి నిలబడి వీళ్ళకి ఒత్తిడి కలిగిస్తే అప్పుడు వీళ్ళు చూశారట. ఎవరు అని చూస్తే మొట్టమొదటి వారు పొయ్యాళ్ళవార్లు పరమాత్మని సేవించి వయ్యంత హడియా వారగడలేనియా వయ్యగలోన్ విలక్కాహ అని పాసురాన్ని అనుగ్రహించారు. మొదలు తిరువందాది అని 100 పాసురాన్ని అందించారు. భూమిని అంతటినీ ప్రమిదిగా చేసి, సూర్యుడినేమో ఒత్తిగా వేసి, సముద్రాన్ని నెయ్యిగా చేసి ఒక దీపాన్ని వెలిగించారట. పూదత్తాళ్ళవార్లు అన్బేత హడియా ప్రేమను ఒక ప్రమిదిగా చేశారు. ఆర్వమేనియాహ పూనికని నెయ్యిగా చేశారు. ఇన్బురుహు సిందై ఈడుధిరియా చింతన ఏదైతే ఉందో అంటే పరమాత్మను తలుచుకునేటటువంటి చింత దాన్ని తృప్తిగా చేశారట. తృప్తిగా చేసి దీపాన్ని వెలిగించారు. 2 దీపాలని వెలిగించగానే మధ్యలో ఉండేటటువంటి పెరుమాళ్ళని 3వ ఆళ్వార్లు అయినటువంటి పెయ్యాళ్ళవార్లు సేవించారు. తిరుక్కండేన్ పొన్నేని కండేన్ తెవడ మరుక్క మణినరముం కండేని అమ్మవారిని సేవించాను అని ముందుగా లక్ష్మీ సేవతోటి ప్రారంభించి స్వామి యొక్క తిరుమేని సేవించాను అని ఆ పరమాత్మని సేవించారు అని ఇలా ఈ ముగ్గురికి తన సేవని తన దగ్గరికి వారు రావాల్సిన అవసరం లేకుండా పరమాత్మ వచ్చి దర్శనాన్ని అనుగ్రహిస్తే ఆ విధంగా ఆ క్షేత్రంలో ఉండేటటువంటి పెరుమాళ్ళని సేవించినటువంటి ఈ ఆళ్వార్లు ఒక్కొక్కరు 100 పాసురాలు అందాది క్రమంలో పొయ్యాళ్ళవారు మొదలు తిరువందాదిని, పూదత్తాళ్ళవారు 2ఆం తిరువందాదిని, పేయాళ్ళవారు 3ఆం తిరువందాదిని అందించారు అని ప్రణవం ఎలా అయితే సంహితాకారంలోనూ అసంహితాకారంలోనూ ఉంటుందో, సంహితాకారం అంటే నేను గతంలో మనవి చేశాను, ఆ మా కలిపినటువంటి అక్షరం ఈ 3 అక్షరాలు కలిస్తే ఏర్పడినటువంటి అక్షరం ప్రణవం. దీనికి సంహితాకారం అని పేరు. సంధి చేయబడినటువంటి రూపం అన్నమాట. అసంహితాకారం అంటే ఆ మా విడివిడిగా ఉండేటటువంటి రూపం. విడివిడిగా అసంహితాకారంలో ఈ 3 ఆళ్వార్లు ఉన్నప్పుడు పొయ్యప్పూదత్త పేయాళ్ళవార్లు అని చెబుతారు. అలాగే సంహితాకారంగా ఉన్నప్పుడు అంటే 3 కలిసి ఉన్నప్పుడు ప్రణవం ఎలా అయితే ప్రణవంలో సంబోధించబడుతుందో అలాగే మొదలాళ్ళవార్లు అని సంబోధించబడతారు. ఈ 3 ఆళ్వార్లు తిరుమలలో ఉండేటటువంటి తిరుమల విషయంలో పాసురాన్ని అందించారు అని మిగిలినటువంటి విషయాలు వచ్చినప్పటికీ కూడా ఎక్కువగా తిరుమలలో ఉండేటటువంటి తిరుమల విషయంలో పాసురాలు అందించారు అని మన పూర్వాచార్యులు నిర్ణయం చేశారు. అలాంటి 3 ఆళ్వార్ల యొక్క వైభవాన్ని మనం తెలుసుకున్నాం. ఈ పూటకి కాలక్షేపాన్ని ముగించుకున్నాం. శ్రీమత్ శ్రీ విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందరియై గోదాయై నిత్యమంగళం. జై రామానుజ.